కొన్ని వాక్యాన్ని విందాం. ఈరోజు మనము యేసయ్య పునరుద్ధానాన్ని ధ్యానం చేయాలి. కమలక్క, ఈరోజు మనము యేసయ్య పునరుద్ధానాన్ని ధ్యానం చేయాలి. పునరుద్ధానం అంటే అడగకుండా చెప్పు, మర్యాదగా అడిగి మమ్మల్ని టెన్షన్ పెట్టబాకు. సార్ తెలియదని తెలిసి కూడా మమ్మల్ని అడతావు ఎందుకు? అనక ముందే నేనే చెప్పేస్తా. పునరుద్ధానం అంటే పునః ఉత్థానం అని అర్థం. పునః ప్లస్ ఉత్థానం అని అర్థం. పునరుద్ధానం అంటే చెప్పండి, పునః ప్లస్ ఉత్థానం. ఇది ఎక్కడి నుంచి తెచ్చావు అని ఎక్కడ లేదులే. దేవుని బిడ్డలారా, పునః అంటే మరలా అని అర్థం. పునః అంటే మరలా. ఉత్థానం అంటే లేపబడుట, ఎత్తబడుట అని అర్థం. పునః అంటే మరలా, ఉత్థానం అంటే లేపబడుట, ఎత్తబడుట అని అర్థం. ఈ పునరుద్ధానం అనే మాటని సరిగ్గా ఎక్కడ వాడతారంటే బిడ్డలారా, ఒక వ్యక్తి మరణించి తిరిగి ఆ మరణం నుంచి లేచినప్పుడే ఈ పదాన్ని వాడతారు. అందుకే మన ప్రభువైన యేసయ్య సమాధిని గెలిచి లేచినందుకు ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఈ భూలోకంలో యేసుక్రీస్తు వారు తప్ప మరొక పునరుద్ధానుడు లేడు ఇప్పటిదాకా. ఇప్పుడు అర్థమైంది కదక్క, పునరుద్ధానం అంటే మరలా లేపబడటం, మరలా లేవడం అని అర్థం. సమాధి నుంచి మరలా లేవటం. పునరుద్ధానుడైన యేసయ్యను గూర్చి మనం ఇప్పుడు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. బిడ్డలారా, ఇక్కడ ఎవరికైనా యేసు ప్రభు సమాధిని గెలిచి లేచాడు అనే డౌట్ ఉంటే, యేసు ప్రభు వారు సమాధిని గెలిచి లేచాడా? అసలు నిజంగా ఇస్రాయల్ పాస్టర్ పాతగా మారకపోతే ఇంద్రు మాట. కూర్చో. ఎక్కడ ఆపాం బండి? హలో, బండి ఎక్కడ ఆపాం? ఎక్కడ ఆపామో కూడా చెప్పలేకపోతున్నారు లాస్ట్కి. పునరుద్ధానం. యేసు ప్రభు వారు సమాధిని గెలిచి లేచాడా అనే డౌట్ ఎవరికైనా ఉంటే, అయినా కానీ నాకు కూడా అడగాలనుంది మీకు. అమ్మా, యేసు ప్రభు నిజంగా సమాధిని గెలిచి లేచాడా తమ్ముడా? నిజమేనా? లేచాడు అన్నోడు ధైర్యంగా అల్లులు చెప్పండి. ఏమో మీరు చెప్పారు కాబట్టి అనిపిస్తుంది మాకు కూడా. అల్లులు చెప్పండి గట్టిగా. దొరికిపోయారు దొంగలు. మీరు చెప్పారు కాబట్టి మేము నమ్ముతున్నాం అంటున్నారు మీరా? బిడ్డలారా, ఒక మాట. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడని, 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడని, 3.5 సంవత్సరాలు సేవ చేశాడని, ఆయన ముగింపులో సిలువేయబడ్డాడని, సిలువలో మరణించి మనందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి సమాధిలో నుంచి 3వ దినాన తిరిగి లేచాడని, సమాధి నుండి లేచిన 40 రోజులు భూమి మీద అనేకులు కనబడి ధైర్యపరిచి బలపరిచి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి ఒలీవల కొండ మీద నుండి మేఘాల మీద ఆరోహణుడై పరలోకానికి ఎక్కి వెళ్ళాడని, ఎలాగూ ఎక్కి వెళ్ళాడో మరలా అదే రీతిగా తిరిగి రానయ్యున్నాడని, వచ్చి సిద్ధపడిన వారిని మరలా తనతో పాటు ఉండుటకై పరలోకానికి తీసుకుని పోతాడని, ఇవన్నీ ఎవరు నమ్ముతారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని తాకితేనే నమ్ముతాడు. ఆమేన్, హల్లెలూయా. రే జాయ్, రే కూర్చో, దెబ్బలు పడతా కూర్చో. ఏయ్ కపాడిపాల మనరాలా, రైట్రా, నిలబడి కూర్చో. ఎవరు నమ్ముతారు దేవుడు? ఎవరు నమ్ముతారు ఈ మాటల్ని? ఎవరినైతే పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడో, ఎవరినైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడో, ఎవరినైతే తండ్రి దేవుడు ఆకర్షిస్తాడో వాళ్ళే నమ్ముతారు. అంటే ఒకవేళ మన మందిరంలో కూర్చున్న బిడ్డలో ఎవరైనా ఒకవేళ ఏమో అయి ఉండొచ్చు,
సమాధి అవునా? అదే ఆ సమాధేనా? అది ఇప్పుడు ఖాళీగా ఉండేది యేసయ్య సమాధేనా లేకపోతే ఇంకేమన్నా? ఇట్లా డౌట్లు వస్తున్నాయి అనుకో, వీళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు తాకలేదని అర్థం. అదే సార్, పరిశుద్ధాత్మ దేవుడు తాకకుండానే మేము చర్చికి వచ్చామా? కొంతమంది భార్య పిలిస్తే వస్తారు, కొంతమంది భర్త కోసం వస్తారు, కొంతమంది పిల్లల కోసం వస్తారు, కొంతమంది జబ్బులు పోగొట్టడానికి వస్తారు, అప్పులు పోగొట్టడానికి వస్తారు, రోగాలు పోగొట్టడానికి వస్తారు, దెయ్యాలు పోగొట్టడానికి వస్తారు. యేసుబాబు దగ్గరికి పోతే పలానా బాగోద్దని నమ్మి వస్తారు, వచ్చి అలా ఉండిపోతారు అంతే. మన దగ్గర లేదనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే మాత్రం అదే డౌట్, కన్ఫర్మ్ అదే. అప్పుడు మీరేం చేయాలి? అయ్యా, నీ పునరుద్ధాన శక్తిని నేను నమ్మాలంటే నువ్వు నన్ను తాకాలంట కదా, ఇంకా ఎందుకు తాకలేదు, నన్ను తాకు అని మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో ఖాళీగా ఉన్న ఒకే ఒక్క సమాధి యేసు సమాధి. ఆమేన్. ఫోటో తెచ్చావా కుమార్తె? పెట్టు. ఈ భూప్రపంచంలో ఇప్పటికీ ఖాళీగా ఉన్న ఒకే ఒక్క సమాధి అదిగో దగ్గరగా పెట్టింది పాప ఫోటో. అదే సేమ్ ఇదే, సేమ్ ఇదే, అదే సమాధి. ఇప్పుడు యేసు ప్రభు వారిని ప్రస్తుతానికి అప్పట్లో సమాధి చేసిన ఆ సమాధి ఈ సమాధే. ఇంకో ఫోటో లేదమ్మా, దగ్గర దూరం నుంచే. ఇది ఒకటేనా? అదిగో రాయి కూడా అడ్డుగా పెట్టారని చెప్పి బైబిల్ రాసి ఉంటుంది కదా, ఒక రాయిని అడ్డుగా. అవును, కానీ మన దగ్గర సమాధులు ఎట్లా చేస్తారక్క? ఇప్పుడు మన సమాధులు అట్ట గుహల్లో పెడతారా? మనల్ని ఎట్ట పెడతారు? గుంటదవ్వి గుంటలో మట్టేసేస్తారు, పైన ఎదురు కట్టుకుంటారు. ఆ రోజుల్లో యూదులు సమాధులు అట్లా ఉండే అనమాట. ఒక కొండలో చిన్న సందులాగా తవ్వుకొని లోపల తొలిపించుకొని, ఒక పెద్ద గదిలాగా తొలిపించుకొని, కొండలో గుహలో తొలిపించుకొని తాతని దాంట్లోనే పెడతారు. తాతని దాంట్లో పెట్టి ఆ రాయిని పొర్లించేస్తారు. ఆ తాత లోపల కుళ్ళిపోయి లాస్ట్కి ఎముకలైపోతాడు తాత. మళ్ళా వాళ్ళ కొడుకు చచ్చిపోతాడు. మళ్ళా రాయి తీయటం, మళ్ళీ కొడుకు దాంట్లో వేయటం, మళ్ళీ వేసేస్తారు. కొడుకు ఎముకలైపోతాడు. మళ్ళా మనవడు, మళ్ళా పిన్ని, మళ్ళా ఆంటీ, అట్లా ఒక కుటుంబానికి ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక సొంత సమాధి తొలిపించుకునేవాళ్ళు ఆ రోజుల్లో. డబ్బులు ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ పితరులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ రక్తసమ వంశీకులు అందరి ఎముకలు ఒకే దగ్గర ఉండాలి, మేమందరం ఒకే అందుకే అబ్రహాం గారు కూడా చూడండి, మక్పేలా గుహ కొని ఆ మక్పేలా గుహలోనే శారమ్మను సమాధి చేశాడు. తర్వాత ఇంకా ఎవరు సమాధి చేయబడ్డారు అక్కడ? అబ్రహాం గారు అక్కడే, లేయా అక్కడే, యాకోబు గారు అక్కడే, రెబ్కా కూడా అక్కడే. ఇలా వాళ్ళ కుటుంబం అంతా ఒక దగ్గర సమాధి చేయబడింది. కోరుకోవటం మంచిదే. ఇప్పుడు మన డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి మనం అది ఆశించకూడదు. ఆ రోజుల్లో వాళ్ళకి సెట్ అయింది, ధనవంతులు కాబట్టి. అట్టడి ఆశ నాకు కూడా ఉంది. మన 5 ఎకరాల స్థలంలో ఒక పక్కన చేయమని మనది ఎందుకులాడా. ఇప్పుడు యేసుప్రభు సమాధి మనకు మెయిన్ పాయింట్. పెట్టుమా, యేసయ్య సమాధి ప్రపంచంలో ఈరోజు ఖాళీగా ఉన్న ఒకే ఒక్క సమాధి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఆ సమాధి కేక వేస్తూ ఉంది 2000 సంవత్సరాల నుంచి. యేసు సమాధిలో కుళ్ళిపోలేదు, ఆయన లేచాడు. ఆ రోజు దేవదూతలు సమాధిలో నుంచి చెప్పారు అదే మాట, అమ్మా సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు మీరు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయనేమో లేచి ఉన్నాడు, చర్చిలేమో కళ్ళు మూసుకుంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఆయనేమో సమాధిలో నుంచి లేచి వెళ్ళిపోయాడు, మన బిడ్డలేమో చర్చిలోకి వచ్చి కళ్ళు మూసుకుంటాడు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టి అలా ఎట్టా ఓపెన్గా ఉంది కాబట్టి మీకు దండాలు పెడతా సార్, మా బిడ్డలంతా దాన్ని పెట్టండి, అట్టే పెట్టండి కొంతకాలం. మన బిడ్డలు ఆ శక్తి ద్వారా కళ్ళు తెరుచుకుందరు గాక. హల్లెలూయా. తమాషా బిడ్డలారు, మీరు ఏడబోతారు ఇంటి నుంచి. ఈ నెల్లూరు వదిలిపెట్టిపోయేది లేదు మీరు. మీ కోవూరులు, మీ ముత్తుకూరులు, మీ నెల్లూరులు వదిలిపెట్టి మీరు ఏడగబారు. ఏడవనండి. నేను కూడా బాను, నాకు కూడా నెల్లూరు అంటే బాగా ఇష్టం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో ఏడ తిప్పినా, దేవుడు ఎక్కడ తిప్పినా, ఆదివారం సాయంత్రకాలం శనివారం సాయంత్రకాలం మళ్ళా నెల్లూరు వచ్చేయాలంతే. నెల్లూరు గాలి తగిలితేనే మనం ప్రశాంతంగా ఉంటాం. మీరేం బాబాలేదులే, టెన్షన్ పడబాకండి. కాబట్టి బిడ్డలారా, శుక్రవారం రోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బహువేదనకరమైన స్థితిని ఆయన భరించి సాయంత్రం 5 గంటల లోపు, 3 గంటలకు ఆయన మరణిస్తే 5 గంటల లోపు ఆయన్ని సమాధి చేసేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకి దినం మారిపోయింది, వాళ్ళకి విశ్రాంతి దినం అయింది. ఆ దినమంతా వాళ్ళు కదలకూడదు కాబట్టి వాళ్ళు ఆరాధన చేసుకున్నారు.
ఆదివారం తెల్లవారుతూ ఉండగా, అంటే శనివారం 6 గంటలకి విశ్రాంతి దినం అయిపోద్ది, ఆ చీకట్లో రాలేక తెల్లవారుజామున 4 గంటలకి కొందరు స్త్రీలు యేసయ్య శరీరానికి పరిమళ తైలాలు పూయాలని మరలా వాళ్ళు వస్తే, మన కోసం ఆ సమాధి బండ, ఆ సమాధికి అడ్డుగా ఉన్న రాయి ఎవరు దొరికిస్తారా అనుకుంటూ మగ్దలేని మరియు కొంతమంది స్త్రీలు పరుగున వచ్చి చూద్దాం అనుకుంటే, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ బండరాయి సమాధికి అడ్డంగా లేదు కానీ ఒక ప్రక్కకు దొర్లించి ఉన్నట్టు వారికి కనబడింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎవరు దొర్లించారని పరిగెత్తి చూస్తే లోపల యేసయ్య బాడీ లేదు. యేసయ్య బాడీ లేదు. ఆమె ఇక ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు నా ప్రభు బాడీని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అదంతా మనకు తెలుసు. తర్వాత యేసు ప్రభు మాట్లాడటం, ఆమెను ధైర్యపరచడం. దేవదూతలు చెప్తున్నారు, అమ్మా సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? సజీవుడైన వాడిని మృతుల్లో ఎతకొద్దు, ఆయన లేచాడు, ఆయన ఇక్కడ లేడు, సమాధిని గెలిచి లేచాడని ఆ స్త్రీలతో దేవదూతలు చెప్పి ధైర్యపరిచి పంపించారు. ఆ తర్వాత మగ్దలేని మరి అక్కడే ఉండిపోతే, బిడ్డలారా ఆ మాట కూడా వినకుండా యేసు ప్రభు వారు కనబడి ధైర్యపరిచినట్టు మనకు అక్కడ రాయబడి ఉంది. అయితే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక మాట చదువుతాం బిడ్డలారా, అప్పుడు మీకు అంశం పేరు చెప్తాను నేను. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 33వ వాక్యం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 33వ వాక్యం. సరిపడనా నీకా? సరిపడు. కానీ అపోస్తలుల తల్లివాడు చిన్నప్పుడు ఎంత డల్లుగా ఉండేది, పుట్టు ఎంత హుషారు పుట్టుడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 33వ వాక్యంలో అక్కడ ఏం రాయబడిందంటే, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమగినట్లు బోధించి, వాక్యపు లోతులలో మనలందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరచును గాక. ఈ ఈస్టర్ రోజు యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి లేచిన రోజు, మృతిని గెలిచి పునరుద్ధానుడై ఖాళీ సమాధిని ప్రపంచం అందరి ముందు పెట్టి ఆకర్షిస్తూ ఉన్న ఈ రోజు మన ప్రభు అయిన యేసయ్య మనతో మాట్లాడుతున్న మాట, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి మనము ప్రజలకి సాక్ష్యం ఇవ్వాలంట. ఆమేన్. ఆయన పునరుద్ధానం గురించి మనం ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. అప్పట్లో అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత, పెంతెకొస్తు పండుగ దినాన ఇక ఆనాటి నుండి అపోస్తలులందరికీ ఒకటే పని. ఏనా పని? యేసయ్య పునరుద్ధానాన్ని గూర్చి బహుబలంగా సాక్ష్యం ఇస్తున్నారంట. ఈరోజు మేము ప్రకటిస్తున్న యేసు చనిపోయి సమాధిలో లేడు, దేవుడు ఆయనను లేపెను అని, మృతిని గెలిచి లేచాడు. మేము ప్రకటిస్తున్న మెస్సయ్య సమాధిని గెలిచి లేచాడు. అదిగో యెరూషలేంకి వెళ్ళి చూడండి, ఆయన సమాధి ఇప్పటికి ఖాళీగా ఉందని ఆ రోజు నుంచి అపోస్తలులందరూ యేసయ్య పునరుద్ధానాన్ని గురించి బహుబలంగా సాక్ష్యం చెప్పారంట. బిడ్డలారా, ఈరోజు మన ప్రభు కోరుకునేది ఏంటంటే, మనము కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి పునరుద్ధానాన్ని గురించి, యేసయ్య పునరుద్ధానం గురించి బహుబలంగా మనము కూడా సాక్ష్యం ఇచ్చుదుము గాక. మీరు నమ్ముతున్నారా అమ్మా అని అడిగితే మీరు ఇందాకేం సమాధానం చెప్పరా నాకు? అవును సార్ మేము నమ్ముతున్నాము, నా దేవుడు సమాధిని గెలిచి లేచాడని చెప్పలేకపోతున్నారు కొందరులే, అందరు కాదన్నా కొందరు. ఖాళీ సమాధి చూపించినా కూడా నమ్మట్లా. మరి ప్రపంచంలో ఎందరో మహానుభావులు, రాజులు, చక్రవర్తులు, బాబాలు, దేవుళ్ళుగా కొలవబడిన వాళ్ళు చనిపోయి ఉన్నారు. వాళ్ళలో ఎవరి సమాధి అయినా తెరవబడిందా పద్మక్క? వాళ్ళల్లో ఎవరి సమాధి అయినా తెరవబడి ఉందా? మన నెల్లూరులోనే ఒక సమాధి ఉంది. పాపం ఆయనకి ఏదో ఇంట్లో బాగులేక, పరిస్థితులు బాగులేక, కోడలు, కొడుకు, ఆ భార్య అన్నం పెట్టకపోతే ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆ ఇల్లు పాప ఏదో భిక్షాటన చేసుకుంటా ఒక బుర్ర పట్టుకొని ఆ రోడ్ల మీద తిరిగా చెట్ల కింద పడుకుంటా ఉంటే ఆయన తీసుకుని వెళ్ళి ఏం చేశారు? చేయడం కాకుండా గుడి కట్టారు. ఆయన ఒక రోజుకి ఏమైపోయాడు? చనిపోయాడు. ఆయన సమాధి కూడా నేటికి మన మధ్యలోనే ఉంది, కానీ తెరవబడి లేదు. అది మూయబడిన సమాధి. మన దేశంలో కొన్ని చోట్ల కొన్ని సమాధులు ఉన్నాయి, దేవుడిగా కొలవబడుతున్న వాళ్ళది.
అవి నేటికి ముయ్యబడే ఉన్నాయి. ప్రపంచాన్ని పరిపాలించిన గ్రీకు వీరుడు పేరు తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ గ్రీకు వీరుడు, గ్రీకు సామ్రాజ్య చక్రవర్తి. 33 సంవత్సరాలకే ప్రపంచమంతటి గెలిచాడు యుద్ధాల్లో. యుద్ధ నైపుణ్యం కలిగిన యవనుడు, ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలని కలలుగన్న గ్రీకు వీరుడు. దేవుడు మహాదయ వల్ల మన ఇండియా జోలికి వచ్చాడు, మన భారతదేశం జోలికి వచ్చాడు. ఏ దోమైనా కొట్టొచ్చు కానీ ఇండియా దోమ మాత్రం కొట్టకూడదు. కుట్టక మన ఇండియా దోమే కొట్టింది. సెంటీమీటర్ లేదు. 33 సంవత్సరాలకి ప్రపంచాన్ని గెలిచిన గ్రీకు వీరుణ్ణి విషపు జ్వరం కలుగు చేసేటటువంటి వైరల్ ఫీవర్ తెచ్చే దోమ కొట్టిందంట. ఇంతమందిని గెలిచినోడు సెంటీమీటర్ దోమని గెలవలేకపోయాడు పాపం. అది కూడా ఏ దోమ? ఏ దేశపు దోమ? అదే మన దేశపు దోమ. మన దేశపు దోమకు అంత పవరు. ఆ దోమ బాగుపడే దోమలు కూడా బాగుపడినది. ఆ దోమ ఎక్కదో, ఎక్కే దోమల్ని లాగుతుంటుంది. ఇండియాలో అంత ప్రేమ ఎక్కువ, అంత ప్రేమలు ఉంటాయి. మన ఇంట్లో ఎవరన్నా బాగుపడుతుంటే నేను ఎక్కను, నేను ఓవర్ యాక్షన్లో వద్దు, ఎక్కడికి ఎక్కేదే. ఒక పెద్ద తపేలాలో ఒక పెద్ద డేక్షాలో అన్ని ప్రపంచ దేశాల ఎండ్రకాయలు పీతలు వేసి పెట్టారంట. పీతల్ని తెలుసు కదా, పీతలు అంటే ఎండ్రకాయలు. అన్ని దేశాల నుంచి, ఒక్కొక్క దేశం నుంచి ఆస్ట్రేలియా ఎండ్రకాయ, అమెరికా పీత, జపాన్ పీత, థాయిలాండ్, సింగపూర్, మయన్మార్, ఇలా అన్ని దేశాల పీతలు వచ్చి ఒక దాంట్లో వేసారు. అన్ని దేశాల పీతలు ఎట్లా ఎక్కుదామా ఆ పక్క ఈ పక్క గీర్క సర్రం జారద్ది, మళ్ళీ ఎక్కుతుంది సార్. అమెరికా పీత అయితే అబ్బో భలే ఫాస్ట్ ఆడకపోయి జారుతుంది. ఇవన్నీ ఎక్కే పనిలో ఉంటే ఇలా 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 నోటి మీద వేలేసుకొని చూస్తుంది ఒక పీత కింద చేరి. అదే మన ఇండియా పీత అదే. అబ్బో అమెరికా పీత ఎక్కుతున్నావు నువ్వు, ఎక్కువ నీ పని చెప్తా. అది అలా దూరంలో వెళ్ళి ఇంకొంచెం దూరం వెళ్తే ఎక్కేస్తుంది అనుకునే లోపు టకా 3 అడుగులు వేసి పడుకో లాగేసి దాని కిందకి. ఇలా ఏది ఎక్కితే దాన్ని లాగుతుంది. ఏం సార్ మన దేశాన్ని అంత బాగా అట్లా ఎక్కడాలు చేయకండి సార్ మీరు. ఎవరో చెప్పారులేమ్మా ఈ సంగతి. స్వార్థం ఎక్కువ మన వాళ్ళకి. హృదయపూర్వకంగా బాగుపడాలని కోరుకోరు. అట్లాంటి వాళ్ళలో నుంచి దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉండే దోమలు పీతలు మంచి అనుకుంటున్నాను నేను. అలెగ్జాండర్ పుట్టినాడు కొట్టబాకండి మీరు. మనం గుడితే జ్వరాలు రాకూడదు, వచ్చిన జ్వరాలు పోవాలి యేసునామాలు అంతే. మనం కుడితే దుఃఖంలో ఉండేవాళ్ళు నవ్వాలి యేసునామంలో. మనం కుడితే అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు ధైర్యంతో లేచి కూర్చోవాలా, కుడితే అట్టగొట్టాలా. మీరు యాంటీబయాటిక్ అయిపోవాలి కుడితే. కానీ మహావీరుని కుట్టింది ఒక దోమ, దెబ్బకిట దొంగల ముఠ అయిపోయింది, అవుట్, చచ్చిపెట్టు. ఆ వ్యక్తిని కూడా సమాధి చేశారు. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ వీరుడు సమాధి కూడా గ్రీసులో ముయ్యబడే ఉంది. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన గ్రేట్ జూలియస్ సీజర్, ప్రపంచాన్ని వణికించిన చక్రవర్తి, అతని సమాధి కూడా ముయ్యబడే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే నేటికి ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ ముయ్యబడి ఉన్నాయి, కుళ్ళిపోయాయి. ఆ సమాధిలో వారి ఎముకలు కుళ్ళిపోయాయి. ఈ భూ ప్రపంచ చరిత్రలో కుళ్ళు వాసన లేకుండా నేటికి కోట్లాది మందిని ఆకర్షిస్తూ వచ్చి చూడండి, వచ్చి చూసి నన్ను నమ్మండని కేకలు వేస్తున్న భూ ప్రపంచంలో ఉన్న ఒక్క ఏకైక సమాధి, తెరవబడిన సమాధి, అది మన యేసు సమాధి. కొట్టొచ్చిక గట్టిగా ఎట్టగొట్టాలా హల్లెలూయా. మీ నోళ్ళు మండ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యేసు సమాధి ఖాళీగా ఉంది. ఎవరివే, ఎవరు నువ్వు? కూర్చోచ్చా బిడ్డలారా. కాబట్టి ఆ పునరుద్ధానం, సమాధిని గెలిచి లేచిన ఆ పునరుద్ధానాన్ని ఆనాటి అపోస్తలులు బలముగా సాక్ష్యం ఇచ్చారు. మనము కూడా వీలైనప్పుడల్లా, కృప చూపినప్పుడల్లా, సువార్త చెప్పవలసి వచ్చినప్పుడల్లా, నేను ఆరాధించే నా దేవుడు సజీవుడు, బ్రతికి ఉన్నాడు, పునరుద్ధానుడు, మరణమును గెలిచి లేచాడు, ఆయన సమాధిలో కుళ్ళిపోలేదు. యేసయ్య సమాధి చేయబడి
మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన పునరుద్ధానుడై లేచాడని ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి మనము ఎప్పుడు సాక్ష్యం చెప్పడం మర్చిపోకూడదని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం త్వరగా ముందుకెళ్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం, అలాగే 31వ వచనం, 27, 31. అక్కడ ఏం రాయబడిందంటే, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని ఉంది. అలాగే 31వ వచనంలో క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెనో. అపోస్తుల కార్యగ్రంథంలో పౌలు గారు మాట్లాడుతూ, మరి బిడ్డలారా, పేతురు గారు ప్రసంగంలో మాట్లాడుతా ఆయన దావీదు గారు చెప్పిన ప్రవచనాన్ని ఇక్కడ ఉటంకించి మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధిలో ఉండకుండా కుళ్ళిపోకుండా తిరిగి ఆయన మరలా లేస్తాడని 1000 సంవత్సరాలకు ముందే దావీదు గారి ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్య సమాధిలో ఉండడని, కుళ్ళిపోడని ఆయన భూమి మీదకి రాకముందే 1000 సంవత్సరాల క్రితమే ప్రవచనము చెప్పబడింది. ఎక్కడ? 16వ కీర్తన 10వ వాక్యం చూడండి. 16వ కీర్తన 10వ వాక్యం ఇదే మాట అక్కడ ఉంటుంది. 16వ కీర్తన 10వ వాక్యం దొరికిందా? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. దావీదు గారి ద్వారా దేవుడు యేసయ్య పునరుద్ధానం గురించి ప్రవచనం 1000 సంవత్సరాల క్రితం రాయించాడు. ఆ ప్రవచన నెరవేర్పుగా మన ప్రభు అయిన యేసయ్య సమాధిని గెలిచి లేచాడు యేసు నామములో. ఓ అక్క, చెల్లెల, మో అమ్మా, అయ్యా చూడండి అయ్యా, మన యేసయ్య సమాధిలో లేడయ్యా. ఆ సమాధిని గెలిచి లేచి 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇంకా ఎందుకు? కొందరు ఇంకా పోయి అలా బొమ్మల దగ్గర ప్రార్థన చేస్తుంటారు. బొమ్మల దగ్గర యేసయ్య బొమ్మ దగ్గర ప్రార్థన చేస్తుంటారు. పోయి బొమ్మలు చేసేది ఎవరికి చెప్పండి? మన రోడ్డు మీద పోతా ఉంటే ఎట్టుంటాడు ఎవరు చెప్పండి? ఎవరా? ఎందుకులే మీకు చేత్తో బుక్ పట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన ఒకటి. మనం చాలా సెంటర్లో చూస్తూ ఉంటాం, తాళం బొర్ర ఒకటి తగిలించుకొని కర్ర పట్టుకొని, ఏముండదు మొత్తం ఎయిర్పోర్ట్ గ్రౌండ్. ఎవరు చెప్పాయన కదా? జాతిపిత. బొమ్మలు ఎవరికి కడతారు? బొమ్మలకి ఎవరికి శిల్పాలు ఎవరికి పెడతారు? బొమ్మలు ఎవరు బతుకున్న వాళ్ళకి బొమ్మలు పెట్టరు. బ్రతికి ఉండే వాళ్ళకి బొమ్మలు చేయకూడదు, విగ్రహాలు చేయకూడదు. చచ్చిపోయిన వాళ్ళకి విగ్రహాలు చేస్తారు. వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళకి విగ్రహాలు చేస్తున్నారు. యేసు ప్రభు విగ్రహాలు కూడా పెడతారు కొన్ని దగ్గరలో. వీళ్ళు పోయి ఆడ కొడతా ఉంటారు. కానీ ఇదే పని కొంతమంది. మనం కాదులే, మన గ్రూపు కాదు. ఒక తమ్ముడు చెప్తున్నాడు, ఆడకెళ్ళి నాకు గుండు చేసుకోవడం భలే ఇష్టం సార్. నాకు ఏడకయా? బొమ్మ దగ్గరికి. ఏడ? సమాధి దగ్గర. సమాధి కదా అదేనే, సముద్రం దగ్గర. సముద్రం దగ్గర చర్చి ఉంటుంది. ఆ చర్చిలో మన బొమ్మ దగ్గర పోయి చేసుకో. బొమ్మ ఎందుకు మనకి? ఆయన బొమ్మలో లేడు, ఆయన సజీవుడై నిలిచి ఉన్నాడు యేసు నామములో. ఈ మధ్యాహ్నం ఎక్కడ చేరి మన మాటలు ఆలకిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నేను కోరిన స్థానం, ఇక్కడనే నేను నివసిస్తాను, ఇక్కడ నా కళ్ళు నా చెవులు ఇక్కడే ఉన్నాయని బైబిల్ రాయబడింది. ఆయనను ఆరాధించే ప్రతి చోట ఆయన కళ్ళు ఆయన చెవులు ఉంటాయి. ఇప్పుడు యేసయ్య మనతోనే ఇక్కడే ఉన్నాడు. అందుకే బొమ్మల దగ్గరికి వెళ్ళి బోడిగుండ్లు చేయకూడదు, చేసుకోకూడదు. చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ స్థలాలకి మనకు సంబంధం లేదు. ప్రభు మనల్ని వాక్యానుసారంగా బతకమన్నాడు. ఒకవేళ మీకు అంత గుండు చేసుకోవాలి ఉంటే ఇంటికి చేసి అమ్ముకోవచ్చు, డబ్బులు నాకు ఇండి. వాళ్ళకెందుకు ఇచ్చి వస్తారు? మీకు గుండు చేసుకోవాలనుందా? ప్రార్థన చేస్తా మొత్తం లేపేసుకునేది, మొత్తం ఇంట్లో జాగ్రత్త చేసేయండి. ఎక్కడైతే ఎక్కువ రేటుగా అమ్ముతారో ఆడపోయి అమ్మేసి తెచ్చి మర్యాదగా ఎక్కడ ఇవ్వాలా? దేవుని మందిలో ఇవ్వాలా? వాళ్ళు ఎవరికి ఇచ్చేసి వస్తే వాళ్ళు బతకాలనే మీకు ఇష్టం అనిపిస్తే గుండు చేయండి, తెచ్చి ఇక్కడ ఇండి. వాళ్ళు ఎవరో బతకూడదు. దేవుని సన్నిధిలో పనులు జరగాల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆడపిల్లని దేవుడు సౌందర్యంగా సమృద్ధిగా దేవుడు చేస్తే కొంతమంది చూడలేము వాళ్ళని. ఊహించుకోండి, మీ తల మీద ఏమి లేకపోతే ఇంక ఊహించుకోండి. అవసరం అసలు అంత దేవుడు చేయమన్నాడా? కాబట్టి బిడ్డలారా,
బొమ్మలు అనేవి చనిపోయిన వాళ్ళకి. యేసయ్య చనిపోయి లేడు, ఆయన లేచాడు. ఆయన కుళ్ళిపోడని, సమాధి నుంచి లేస్తాడని దావీదు గారు ఎప్పుడో మనకు చెప్పాడు ప్రవచనం ద్వారా. ఆ ప్రవచనం 2000 సంవత్సరాల క్రితం ఖాళీ సమాధి దగ్గర నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. 24వ అధ్యాయం లోకాసు వార్త, 24వ అధ్యాయం లోకాసు వార్త మొదటి 7 వాక్యాలు మనం చదివితే, బిడ్డారా టక చూడండి. మీకు ఆయన సమాధి ఖాళీగా ఉంది అని నమ్మిస్తాను. ఇప్పుడు నేను నమ్మిస్తున్నాను మిమ్మల్ని. లోకాసు వార్త 24వ అధ్యాయం మొదటి 7 వాక్యాలు. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండటం చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహం వారికే కనబడలేదు. ఇందుని గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వాణిని, ఎవరు భయపడింది? స్త్రీలు భయపడి ముఖాల్ని నేలమోపారంట. ఇప్పుడు వీరు మాట్లాడుతున్నారు దేవదూతలు, సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతుల్లో వెదుగుచున్నారు? 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువు వారు బతుకున్నప్పుడు గలిలయలో ఉండి తన శిష్యులతో చెప్పిన మాటలు ఏమని? మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి అని అక్కడ రాయబడి ఉంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇంత వివరంగా చదివిన తర్వాత కూడా యేసయ్య సమాధిలోంచి లేయలేదని అన్నారనుకో, పెద్ద పడవలో ఎక్కించి సముద్రంలో వదిలేస్తాయి, నా సంబంధం లే. అక్క ఆయన సమాధి ఖాళీగా ఉంది. దేవదూతలు చెప్తున్నారు, ఆయన లేడు, సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హీ ఈజ్ రైజన్ అంటారు. ఆయన సమాధిని గెలిచి, మృతిని గెలిచి, చావులో నుంచి లేచాడు. ఏమండి, నిన్నేమో భయంకరమైన గాయాలు, రక్తం గడ్డగట్టిపోయింది, శరీరం అంతా ధ్వంసమైపోయింది, మాంసం ముద్ద అయిపోయింది, పిచ్చి కొట్టేశారు, చంపాలనే కొట్టేశారు, ప్రక్కల్లో బళ్ళతో పొడిచారు, నీళ్లు మొత్తం అయిపోయినాయి, ఒక జీవం లేని శరీరం అయిపోయింది, చనిపోయింది. ఆ శరీరం మృతమైపోయిన శరీరాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెడితే 3వ రోజు తెల్లవారుజామున వెళ్ళి చూసేసరికి ఆ శరీరం అక్కడ లేదు. దైవ సంబంధమైన జీవాన్ని ధరించుకొని మరలా ఆ శరీరం మహిమతో లేచి నిలబడి బయటికి వచ్చాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పు హల్లెలూయా. యేసయ్య సమాధిని గెలిచిన దేవుడు, యేసయ్య మరణాన్ని గెలిచిన దేవుడు, యేసయ్య జయించిన జయ వీరుడు అని మనము ఇతరులకు ప్రకటించుదుము గాక. అపోస్తలులను పోలిన వారమై మనము దేవుని పునరుద్ధానమును గూర్చి సాక్ష్యము బహుబలముగా ఇచ్చే కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. బిడ్డారా, ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే అంశం పేరు పెడతా చూడండి. ఇప్పుడు మీ విషయం అర్థమవుతుంది, మీకు ముగిచ్చేస్తాను నేను త్వరగా. అంశం పేరు రాసుకోండి. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం పేరు రాసుకోండి. ఏముంది అక్కడ? క్రీస్తు పునరుద్ధానపు విజయములు. క్రీస్తు పునరుద్ధానపు విజయములు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి లేచిన తర్వాత ఆ సమాధిని గెలవడం అనే పునరుద్ధానం ఉంది కదా, ఆ పునరుద్ధానం ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన విజయాలు ఏంటి? యేసయ్య పునరుద్ధానము వలన మనకు వచ్చిన విజయాలు, క్రీస్తు పునరుద్ధానపు విజయములు. బిడ్డలారా, మీకు అర్థం చెప్తానమ్మా. మరి పెద్ద పాయింట్లు ఏం కాదు, జస్ట్ మీకు గుర్తు చేద్దామని అంతే. యేసయ్య పునరుద్ధానం వలన మనకు వచ్చిన విజయాలు, ఆయన జయించి ఆయన జయాల్ని మనకిచ్చాడు అనమాట. క్రీస్తు పునరుద్ధానం ద్వారా సంఘానికి, దేవుని బిడ్డలకి, క్రీస్తు బిడ్డలకు వచ్చిన విజయాలేంటి అనేది నువ్వు గుర్తు పెట్టుకోగలిగితే ఈ భూమి మీద ఆనందంగా మనము బ్రతకొచ్చు. ఆమేన్ చెప్పండి. దిగులుతో బతకాల్సిన అవసరమో, దుఃఖంతో బతకాల్సిన అవసరమో, ఏడుపుతో బ్రతకాల్సిన అవసరమో, ఏంది నా కర్మ అనాల్సిన అవసరమో లేదు. యేసయ్య పునరుద్ధానము వలన మనకు కలిగిన జయాలు ఏంటో నువ్వు చూస్తే బిడ్డ ధైర్యంగా బతుకుతావు. ధైర్యంగా
సార్ ఏం ధైర్యం అది, అంతలా ధైర్యము చెప్పండి అంటే మొదటి జత చూడండి. క్రీస్తు పునరుద్ధాన విజయాలలో మొదటి విజయం. మనం దీన్ని గుర్తుంచుకోవాలి, ప్రతిరోజు దీన్ని మనం అనుసరిస్తూ ఉండాలి, మనం మర్చిపోకుండా ఉండాలి, లేకపోతే సాతాను మనల్ని మోసం చేస్తాడు. నెంబర్ 1, ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యం చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యం చదివితే అక్కడ దేవుడు మరి సర్పమును శపిస్తున్న విధానం అన్నమాట. అది సర్పాన్ని శపిస్తున్న వచనం. దేవుడు ఏమంటాడంటే 14వ వచనం చూడండి. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని చెప్పాడు. దేనికి సర్పానికి. ఏదో ఒక దానిలో కానీ నన్ను చూస్తున్నారు, ఇంకేం చేసేది నేను. సర్పాన్ని శపిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవి. తర్వాత కింద ఏమంటాడు 15వ వచనంలో, అలాగే నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగజేసేదనో. ఈ మాట గుర్తుపెట్టుకోండి అమ్మా. దేవుడు చెప్తున్న మాట. ఏ దేవుడు? ఈ దేవుడు అమ్మో కలుగును గాక అంటే కలిగిపోయిన దేవుడు. సూర్యుడు కలుగును గాక, ఏమైంది? చంద్రుడు ఏంది? నోటి మాటకే. సూర్యుడు ఎంత పెద్దవాడో తెలుసా? మన భూమి కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దోడు. పెద్దోడు అంటే మనిషిలాగా కాదులే, అదొక పెద్ద గ్రహం. బగ మండుతున్న అగ్నిగోళం. భూమి కంటే 10 రెట్లు సంఖ్యలో పెద్దవాడు సైజులో. భూమి బాల్ అనుకోండి, భూమి మనం ఆడతామే లబ్బర్ బాల్ అంతా. సూర్యుడు అని తెలుసా? ఫుట్బాల్ తెలుసా? ఫుట్బాల్ తెలుసు కదా, ఫుట్బాల్ అంత పెద్దవాడు అనమాట. అంత పెద్ద గ్రహం ఎలా కలిగింది? ఎవరో వచ్చి చేయిస్తే కాదు, కలుగును కాక అన్నాడు అంతే. అంటే అంత శక్తివంతమైన మహాశక్తివంతమైన నోరది. ఆ నోటితో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏయ్ సర్పమా, నీకు స్త్రీకి నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తున్నా. ఈ వైరం ఎప్పుడు దాకా తెలుసా? నువ్వు నీ సంతానం నాశనం అయిపోవాలా, స్త్రీ సంతానం పూర్తయిపోవాలా. భూమి మీద మీరు బతుకున్నంత కాలం మీకు వైరమే అని చెప్పేశాడు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, సార్ నా కళ్ళే ఎందుకు చెడ్డ కళ్ళు, మరి దారుణ కళ్ళు నా కళ్ళు. ఎన్నిసార్లు వాక్యం చెప్పారు మీరు చెడు చూపులు చూడకూడదని? నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా నా కళ్ళు ఎందుకంటే మారిపోతున్నాయి. హలో, ఈ సంగతి ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఆదిలోనే. నీకు స్త్రీకి నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం. సాతానుగాడేమో మన శరీరంలో చేరి మన పాపానికి పురుకొల్పుతూ ఉంటాడు, మనమేమో వాడికి వ్యతిరేకంగా చేరి దాన్ని జయిస్తూ ఉండాలా. కొంతమంది అంటారు 7 రోజులుగా ఉపవాసం ఉంటే ఇంకా శరీర కోరికలు రానే. తెలుగు వాళ్ళు ఉండారా లేరా? ఎడా తెలుగు వాళ్ళు ఉంటే అల్లు చెప్పండి, బతుకుండే వాళ్ళు అల్లు చెప్పగట్టుగా. 7 రోజులు ఉపవాసం ఉంటే ఇంక శరీర కోరికలు రానే. ఒత్త పిచ్చి. 22 రోజులు ఉండు, 40 రోజులు కూడా ఉండు, 41వ రోజు మళ్ళీ వచ్చేస్తాడు నల్లోడు ముఠామేశ్రీ. నీకు శక్తి లేదు, అన్నం లేదు, నీళ్ళు లేదు, కరపళ్ళు అయిపోయి ఉండవు. 41వ రోజు వచ్చేస్తాడంతే. ఎందుకంటే దేవుడు చెప్పాడు అన్నమాట, నేను మీకు వైరం కలుగు చేస్తున్నా. శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి ఇప్పుడు విరోధంగా పోరాటం. కాబట్టి చెడు కోరికలు, చెడు తలంపులు వస్తున్నాయని, చెడు ఆలోచనలు వస్తున్నాయని, చెడు కళలు వస్తున్నాయని, చెడ్డ తలంపులు వచ్చేస్తున్నాయని, మంచిగా ఉన్న స్త్రీని కూడా ఇంకో రకంగా నేను చూసేస్తున్నాను, చెడ్డోని చీ చీ అని కొట్టుకోవద్దు మీరెవరు. అది ఆల్రెడీ బీజం పడిపోయింది, ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. మనం ఏం చేయాలంటే, పక్షుల్ని మన మీద తిరగడం మనం ఆపలేం, కానీ ఆ పక్షులు మన తల మీదకి వచ్చి గూడు కట్టుకోకుండా మనం జాగ్రత్త పడాలి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆలోచనలు రావడం తప్పు కాదు, కానీ ఆ ఆలోచన అంగీకరించి మనసులోకి తీసుకుని ఆ రకంగా బ్రతకడమే తప్పు. దానికి మనం జాగ్రత్త పడాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, నేను మీకేం చెప్పదలుచుకున్నానంటే, యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన మొదటి విజయం చెప్తున్నా. ఆదిలోనే సర్పాన్ని దేవుడు శపించాడు, మీ ఇద్దరికి వైరం పెడుతున్నానని. అంత మాత్రమే కాదు, ఓ సర్పమా, నీవేమో స్త్రీ యొక్క మడిమి మీద కొడతావు, స్త్రీ మడిమి మీద కొడతావు, స్త్రీ సంతానం యొక్క మడిమి మీద కొడతావు. ఆ స్త్రీ సంతానము కానీ స్త్రీ కానీ నిన్ను తల మీద కొడుతుంది అని రాశాడు అక్కడ, దేవుడు చెప్పాడు. ఇది యేసుక్రీస్తు వారి సిలువను గూర్చిన ప్రవచనం. దేవునికి మహిమ కలుగునుగాక. స్త్రీ సంతానముగా వచ్చిన వాడు ఎవరు చెప్పండి? మనందరూ స్త్రీ సంతానం అంటారా? యేసు ప్రభు వారు స్త్రీకి పుట్టాడు, కానీ మనందరం పుట్టినాడు పుట్ల.
ఆయన జన్మ పవిత్రమైన జన్మ. ఆమెనండి. స్త్రీ పురుషుల మూలంగా వచ్చి పుట్టిన వ్యక్తి కాదు ఆయన, మనవలే. ఆయన పరిశుద్ధాత్మ మూలంగా పిండంగా రూపించబడ్డాడు కన్య గర్భంలో. ఒక కన్య, వివాహం కాని అమ్మాయి గర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు పిండాన్ని క్రియేట్ చేశాడు. సహజంగా అది జరగదు, అలా జరగడానికి వీలు లేదు. కానీ దేవునికి అసాధ్యమైంది లోకంలో ఏది లేదు. దేవుడే కన్య గర్భంలో ఒక పిండాన్ని పవిత్రంగా ఏర్పాటు చేశాడు. అంటే యేసు ప్రభు వారి రక్తంలో తండ్రి క్రోమోజోములు లేవు, తల్లి క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. బిడ్డలారా, అది పవిత్రమైన రక్తం. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం మనం? అమూల్యమైన, నిష్కళంక, నిర్దోష, నిరపరాధ, పరిశుద్ధ, పవిత్ర, పాప పరిహారార్థ బలి రక్తం. యేసయ్య రక్తం పవిత్రమైంది, పరిశుద్ధమైంది, నిష్కళంకమైందని ప్రార్థన చేస్తాం కదా. ఎందుకంటే అది పవిత్రమైన రక్తం అన్నమాట. అలా స్త్రీ కన్య గర్భంలో ఆయన జన్మించి స్త్రీ సంతానంగా భూమి మీదకి వచ్చి కలువరి సిలువ మీద సాతాను తల మీద కొట్టాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. సాతానేమో స్త్రీ మడిం మీద, స్త్రీ సంతానం మడిం మీద, అంటే సిలువ ద్వారా కొట్టింది. యేసయ్యని సాతాను గడి సిలువ వేయించాడు. కానీ సిలువలో ప్రాణం పెట్టి యేసయ్య వాడి తలను పూర్తిగా చితకదొక్కాడు అన్నమాట. ఈ వాగ్దానం, ఈ ప్రవచనం ఆది కాండంలోనే రాయబడింది. ఇదే మాట నెరవేర్పుగా మనం చూడాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక, పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. అదే ప్రవచనం నెరవేర్పింది. తల మీద కొడితే యేసయ్య ఎలా ఉంది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో యేసయ్య వాడిని తల మీద కొట్టి ఏం చేశాడు చూడండి. అక్కడేముంది? ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచెను అని రాయబడింది. ఆయన అంటే మన ప్రభు అయిన యేసయ్య సిలువ మరణం ద్వారా ప్రధానులని, అధికారుల్ని, ఎవరు ఆ ప్రధానులు? ఎవరు? ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు. ప్రధానులంటే దురాత్మ శక్తులు, సాతాను శక్తులు, చీకటి, సర్ప సంతానం, సాతాను సంబంధమైన ఆ దయ్యాల్ని, అపవాదిని మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ చేత జయోత్సాహముతో ఎప్పుడైతే సిలువలో ప్రాణం పెట్టాడో సైతానుగాడు ఓడిపోయాడు యేసునామంలో. సిలువలో ఆయన చనిపోవడం ద్వారా, ఆయన రక్తం కాచడం ద్వారా సాతానుగాడి తల 1000 ఒక్కలైంది. ఇంకా ఎన్ని ఒక్కలైంది? 1000 ఒక్కలైంది. చితగొట్టేశాడు అంతే. సాతానుగాడి తల యేసయ్య చితగొట్టి సిలువ మరణం ద్వారా జయాన్ని పొంది ఆ జయోత్సాహంతో వాళ్ళందరినీ, సాతాను సైన్యాన్ని నిరాయుధులుగా చేసి వాళ్ళ దగ్గర ఆయుధాలు లాగిపడేసి వాళ్ళందరూ కట్టగట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచని రాయబడింది. ఇదిగో వీళ్ళందరినీ నేను జయించాను. హోలీ జడ్జి విశ్వాసులారా, హోలీ జడ్జి పిల్లలారా, నేను కలువరి సిలువలో ప్రాణం పెట్టి ఈ సాతాను సంబంధమైన సైన్యాన్ని అంతటిని జయించి ఇదిగో మీకు చూపిస్తున్నా. వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు, మనము గెలిచిన వాళ్ళ దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాళ్ళు ఓడిపోయారు, మనము గెలిచాం. ఇప్పుడు చూడండి రోమాపత్రిక 16:20 క్రీస్తు పునరుద్ధాన విజయాలు మొదట చూస్తున్నాం మనం. ఇది చెప్పిన తర్వాత మీకు పాయింట్ చెప్తా. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం ఏముంది? సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక అని రాయబడింది అక్కడ. బ్రతికి ఊపిరి పీల్చేవాడు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటే హల్లెలూయా చెప్పండి. నా ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. నేను మంకులో చెప్తున్నానా, మీరు మంకుగా ఉన్నారా? నాకేం అర్థం కావట్లా. నాకు ఒకటి మాత్రం అర్థమవుతుంది, పైనుంచి కొట్టే సెగ మాత్రం అర్థమవుతుంది నాకు. మరి మీకు ఎట్టనో తెలియదాక చెడిల్లారా? అమ్మో ఎన్నన్నా అయిపోయిందే, ఆపేస్తాను. ఇంకా యేసయ్య సమాధిని గెలవడం ద్వారా మనకు కలిగిన మొదటి విజయం ఇప్పుడు చెప్తున్నా. మొట్టమొదటిగా దేవుడు సమాధిని గెలవడం ద్వారా, మరణాన్ని గెలవడం ద్వారా మనకు కలిగిన మేలు, లేదా ఆయన చేసిన గొప్ప, ఆయన సంపాదించిన గొప్ప జయం ఏంటంటే సాతాను తలని చితకదొక్కి వాడి సైన్యాన్ని పూర్తిగా జయించాడు యేసు నామములో.
సాతానును జయించాడు యేసయ్య. దేని ద్వారా? పునరుద్ధానం ద్వారా అనండి. దేని ద్వారా? పునరుద్ధానం ద్వారా. అదిగో రాసుకోండి. సాతాను తలను చితకగొట్టి వాని శక్తిని పూర్తిగా జయించాడు యేసయ్య. పునరుద్ధానం ద్వారా వచ్చిన గొప్ప జయం ఇది, మొదటిది. అమ్మా, అంత మాత్రమే కాదు, యేసయ్య జయించడమే కాదు, వాడిని జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి మన కాళ్ళ కింద పడేశాడంట. ఇప్పుడు చదివిన వాక్యం అదే. మన కాళ్ళ కింద పడేసి, బుడ్డమ్మ తొక్క అని బుడ్డమ్మకి చెప్తున్నాడు. బుడ్డమ్మ అంటది, అయ్యా ప్రభు అల్లులుయా, నేను దొక్కను, అమ్మో నేను ఆయన దొక్కితే ఇంకేమన్నా నన్ను దొక్కుతాను, మళ్ళా సైతాన్ని కూడా నేను దొక్కడం ఏంది? ఏం మైండ్లో మాట్లాడతాను. ఆల్రెడీ నేను ఈ ఒక్కలు చేస్తుండా. వాడి కళ్ళు మెదడు తలలో లేవు. ఇప్పుడు సాతాను తల చెతకు దొక్కితే కెతురక్క మెదడు ఉంటుందా? పాము తలని చిదిరిగా తొక్కి మనం నలగొడితే తలలో మెదడు ఉంటుందా? ఉండదు. అందుకే వాడికి మెంటలు వచ్చేసింది. ఎవరికి? మరి ఎంత ఎగతా చేసేస్తా మీరు దయ్యాన్ని, సైతాన్ని? వాడికి మెంటలు వచ్చేసింది. ఎందుకు? ఎడదొక్కేశాడా? చితక దొక్కాడు సిలువలో. కాబట్టి కళ్ళు ఈ మూలకు పోయినాయి, కళ్ళు పొడుచుకొని వచ్చి ఈ మూలకు పోయినాయి. అసలు మెదడు లేదు లోపల. అందుకని బైబిల్ వాడి గురించి రాయబడ్డది, వాడు భూమి మీద అటు ఇటు, ఇంటి దగ్గర ఉండకుండా ఊరికే బయట అటు ఇటు తిరిగే వాళ్ళు ఏమంటారు? ఆఫ్ మైండ్ వాళ్ళు అంటారు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇంట్లో ఉండకుండా, ఇంటి పట్టున ఉండకుండా ఉదయం లేచి సాయంత్రం దాకా అటు ఇటు బయటికి లోపలికి, టౌన్లోకి లోపలికి, ఈ దగ్గర ఆ సందులోకి ఈ సందులోకి, ఆ పక్కకి ఈ పక్కకి, ఆ ఫ్రెండ్ దగ్గర ఈ ఫ్రెండ్ దగ్గర తిరుగుతుంటారు అనుకో, వీళ్ళు ఏమంటారా? ఆఫ్ మైండ్ వాళ్ళు. అదేం సార్ అంత ఘోరం చెప్తున్నాను. కొంతమందికి ఇంట్లో ఉండటం భలే బోరు. ఆడవాళ్ళకు కూడా ఏందోనే మేము వచ్చి మీతో మాట్లాడకపోతే నాకు అసలు మనశ్శాంతి ఉండదా? ఉదయాన్ని 3 ఇళ్ళు తిరుగుతుంది, సాయంత్రం 3 ఇళ్ళు తిరుగుతుంది, రోజుకు 6 ఇళ్ళు తిరుగుతుంటుంది. సైతాన్ గాడి పేరు ఏంటంటే అటు ఇటు తిరిగేవాడు. ఆడవాళ్ళ గురించి పౌలు గారు మంచి మాట చెప్తారు. మీరు పరుల జోలికి పోక ముందు ఇంట్లో నిలబెట్టేట్టు బతకని చెప్తాడు. భలే మాట అది. ఒకసారి తొందరగా చెప్తా మీకు. అసలు స్త్రీలు ఎలా ఉండాలా, క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలో చెప్తా మీకు. స్త్రీ వివాహమైన అమ్మాయి గారు, వివాహమైన ఆ స్త్రీ, వివాహం కాని ఆడపిల్లైనా ఊరికి అటు తిరగకూడదు. ఇంట్లో గుట్టుగా ఉండాలంటే ఏదో ఒకసారి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, ఇంట్లో పోవడం ఎందుకు? ఫోన్లు ఏదో ఒక రోజు మాట్లాడుకొని అయిపోవాలి. అట్ట కాదు, ఉదయం 3 ఇళ్ళు సాయంత్రం 3 ఇళ్ళు ఒకటే మంది తిరగడమే. ఎలా తిరగతున్నావంటే మన తల్లో కూడా గుజ్జు తీసేసాడు సైతాన్. ఏసై చెత్తకొట్టి దగ్గర వాడికి మైండ్ పోయింది. వాడు భూమి మీద అటు ఇటు తిరుగుతుంటాడు. వాడికి మైండ్ లేదా? తక్కండి మీరంటే మనం భయపడతాం. అమ్మో వాడిని తొక్కకూడదు, ముఠా మేస్తుంది, మళ్ళీ మనల్ని ఏమని అంటాడు. దేవుడు చెప్తున్నాడు, ఎంత మంచి మాట. సమాధానకర్తయగు దేవుడు, రోమాపత్రిక 16:20, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. సైతాను గాడిని యేసయ్య జయించడం ఓకే, చాలా సంతోషం, అదే మన గొప్ప భాగ్యం. అది కాదమ్మా, వాడిని తీసుకొచ్చి మన కాళ్ళ కింద వేసి తొక్కో అట్లాడు. ఇప్పుడు మనమేం చేయాలి? హోసన్నా మనమేం చేయాలి? కళ్ళు మూసుకొని పరదనలోకి వెళ్ళిపోవాలా? ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసి ఇటు వెళ్ళిపోవాలి. ఇంకేంది మీరు దొక్కేదండి? వాడు అంటాడు, నాకు మైండ్ లేకపోయినా కళ్ళు కనపడుతుంటాయి. మీ బిడ్డలందరూ తెగులు కోళ్ళు అయిపోయారు తెలుసా? వాళ్ళు నన్ను తొక్కలేరు, నేను వాళ్ళని తొక్కనేను. నాకు మైండ్ లేకపోయినా, ఇస్రాయల్ పాస్టరా నువ్వు చెప్పేది నిజమే, నాకు బుర్రలేదు, అయినా నాకు కళ్ళు ఉన్నాయి, నా కళ్ళతో నీ బిడ్డలను చూస్తున్నాను, వాళ్ళందరూ తెగులు కోళ్ళలాగా టైప్ ఉన్నారు, నీ బోలేదు నన్ను దొక్కిది పిచ్చోడా. అట్టే దొక్కిస్తా నేను వేస్తున్నాము ఈ వారంలో. ఈ వాక్యంలో మాత్రం నేను తొక్కిచ్చి ఆపేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమాధానకర్తయగు దేవుడు మీ కాళ్ళ కింద సాతానుని చితక తొక్కిస్తాడు. బిడ్డ నమ్మకం ఉంటే ఈ మాటలు వినండి. సైతానుగాడు ఓడిపోయినోడు. ఆమేన్. సైతానుగాడు ఓడిపోయిన గెలిచినోడా? వాడు ఆల్రెడీ ఎప్పుడో ఓడిపోయాడు. అసలు వాడికి గెలిపే లేదు. వాడు ఓడిపోయింది 2000 సంవత్సరాల క్రితం సిలువ దగ్గర ఓడిపోయాడు. అసలు వాడు గెలవడు. ఆమేన్. అసలు వాడికి గెలిపే లేదు. గెలిపేవరిది? యేసయ్య పిల్లలమైన మనది. ఆమేన్ చెప్పగట్టిగా. అసలు మనకు ఓటమే లేదు. ఎందుకు? వాడు గెలిస్తే కదా మనం ఓడిపోయేదానికి. అసలు వాడి గ్రూప్, వాడి వంశం, వాడి ఇంటి పేరు ఏం పేరు? ఓడిపోయిన అపవాది అనండి. వాడి ఇంటి పేరు ఏం పేరు?
ఓడిపోయినా. వాళ్ళ ఇంటి పేరు ఓడిపోయినా. వేస్తారా? కాచేసి వస్తుందా? ఇట్లా ఇంటి పేర్లు ఉంటాయా? ఉంటాయి. డేవిడ్ ఓడిపోయినా ఇంటి పేరు అపవాది. వాడికి అసలు ఇంకో మాట, ఇంకో పేరు యాడ్ చేద్దాం. బుర్రలేని అపవాది, గుజ్జు లేని అపవాది, తల్లో మెదడు లేని అపవాది. సార్ మీరు వాడిని బలి ఎగతాళి చేస్తున్నారు, మీ ఇష్టం, ఏందో తలకాయ వాడు చేసేదే. బైబిల్ వాడి గురించి మంచి చక్కగా రాస్తాడు దేవుడు. గర్జించు సింహము వలే. బైబిల్ మాట ఉంది. వాడు సింహం కాదు, సింహం వలే వస్తాడంట. గర్జించు సింహం వలే మింగుదునా. సింహం మింగతుందా కొరకుతుందా? సింహము మింగతుందా కొరకుతుందా? సింహాలు చూసారా? ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? సింహం మింగతుందా కొరకుతుందా? బాబునా పట్టుకుందంటే అలా ఒత్తేస్తుంది అంతే, ఆ కూరలతోటి రక్తం అంతా దాగేస్తుంది. పోద్ది రక్తం బావాలి, ముందు ప్రాణం బావాలంటే. సింహానికి కూరలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, కానీ సైతాన్ గడికి పళ్ళు లేవు. తెలుగు వాళ్ళు ఉంటే హల్లెలూయా చెప్పండి గట్టిగా. కూర్చో, గట్టి చెప్పు హల్లెలూయా. సైతాన్ గడికి పళ్ళు శాంతక, నువ్వే భయపడతావు శాంతక, వరకు శాంతక. వాడికి పళ్ళు ఉన్నాయని, వాడికి పళ్ళు లేవు, మెదడు లేదు, కళ్ళు లేవు అని లేవు వాడికి. వాడి ఇంటి పేరు ఏం పేరు? ఓడిపోయిన సాతాను, ఓడిపోయిన అపవాది, మైండ్ లేని ముఠామేస్త్రి, ఆఫ్ మైండ్, మెంటలు. భూమి మీద ఎడతిరుగుతుంటాడా? అటు ఇటు భూమి మీద అటు ఇటు తిరుగుతుంటాడు. దయచేసి మీరు అటు ఇటు తిరగబాకండి, ఒకే వైపు ఉండండి. మీరు కానీ ఎల్లలో అటు ఇటు కానీ తిరిగారా స్త్రీలారా, మీరు కూడా వాడి బ్యాచ్ వస్తారు. దేవుడు తన కాపుదల్లో మిమ్మల్ని భద్రపరచును గాక. గట్టి చెప్పు హల్లెలూయా. బిడ్డలారా, ఇంకో మాట చూడండి. మీకు ధైర్యం చేయడానికి, మీకు విశ్వాసం తేవడానికి ఈ మాటలన్నీ. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇక ఆపేద్దాం, 45 నిమిషాలు అయింది. చిన్న పాట అసమాంధ్రుడు తీసిపెట్టు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. వాడి సంగతి మీకు తెలియాలి. మీరు వాడిని పెద్దగా ఊహించుకుంటున్నారు. వాడిని ఎప్పుడో దేవుడు తుక్కవతల పడేస్తే. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ఏముంది? ఇదిగో 18 చూడండి, 18 చూడు, 18 నుంచి. ఆయన చెప్తున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పడుట చూచి తిన్నాను. వాడు మెరుపు వలె ఆకాశం నుంచి పడ్డాడు సాతాను గాడు. 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు. ఈ మాట చెప్పండి. ఏదియు మీకెంత మాత్రం హాని చెయ్యదు. ఏదియు మీకెంత మాత్రం హాని చెయ్యదు. సార్, అల్లా అమ్మాయి ముందు పెట్టేసింది వాడికి, ఇలా అమ్మాయి ఈతని ముందు పెట్టేసింది, ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ముందు పెట్టేశాడు. దేవుడు చెప్తున్నాడు, ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు. వాళ్ళు మందులు పెట్టినా, వాళ్ళు బొమ్మలు పెట్టినా, వాళ్ళు సుత్తులు కొట్టినా, వాళ్ళు ఇంకోటి దాన్ని ఏమంటారు, బాణామతి చేసినా, చేతబడి చేసినా, దెయ్యాలనే పంపించినా, గోండాలనే పంపించినా, ఎవడు పంపించినా ఆఫ్ మైండే కదా, భూమి మీద అటు ఇటు తిరిగేవాడే కదా. వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? ఓడిపోయిన అపవాది. అపవాది కుటుంబం నుంచి వస్తారంతా. ఎవడు ఏం చేయలేడు మనల్ని. మీరు విశ్వసించాలి, మీరు నమ్మాలి. ఈ పునరుద్ధాన పండుగ రోజు, ఈస్టర్ రోజు మనతో దేవుడు చెప్తున్నాడు, బిడ్డ, ఆయన సమాధిని గెలిచి లేచుట వలన, ఆయన పునరుద్ధానం చెందుట వలన మనకు కలిగిన గొప్ప జయం ఏంటంటే, సాతానుగాడు మన దగ్గర కూడా ఓడిపోయాడు. ఆమేన్. యేసయ్య దగ్గర ఓడిపోయాడు, యేసయ్య బిడ్డల దగ్గర కూడా ఓడిపోయాడు. మన తండ్రి ఏం చెప్తున్నాడంటే, వాడి బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చా, శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చా, తక్కండి అని ఏం చేయమంటాడు మనల్ని? అసాధ్య సమాధానం రావట్లేదు నాయన, హల్లెలూయా అట్ట కాదు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, పో 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 అనాలా. అది మన పవరు. విడిచిపోయే యేసు నామములో అనాలా. అపవాదిని ఎదిరించుడే, అప్పుడు వాడు మీ వద్ద నుంచే. తెలుగు పెట్టాలి హల్లెలూయా చెప్పడం గట్టిగా. తెలుగు వచ్చిన చెప్పడం గట్టిగా. అపవాదిని ఎదిరించుడి వాడు మీ వద్ద నుంచే. ఎదిరేస్తామన్నాడా, ఏడస్తామన్నాడా? ప్లీజ్ రా, పోరా, నీకు మైండ్ లేదంట కదా, ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు, ఊరికే నల్లడా అనకూడదు మనమని. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, నా కుటుంబంలో తగాదాలు పెడుతున్నా దురాత్మ, యేసు నామములో బయటికే పో. నాకు నా భార్యకి అనుమానాలు పెట్టి నా కుటుంబాన్ని వేదన పాల్చిన దురాత్మ, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, విడిచి పో అనాలా. అపవాదిని ఎదిరించండి,
వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. అసలు వాడికి మీ మీద జయము లేనే లేదు. వాడి ఇంటి పేరే ఓడిపోయినోడు. అసలు వాడికి గెలిపే లేదు. ఎందుకు? నేను సమాధిని గెలిచి తిని కాబట్టి, నేను పునరుద్ధానుని కాబట్టి, నా పునరుద్ధానం వలన మీకు సాతాను శక్తుల మీద జయమిచ్చాను. కొంతమంది మహాతలులు ఉంటారు సంఘాల్లో, కొంతమంది మహాతలులు ఉంటారు. ఎక్కువ ప్రార్థన చేసుకోమాక, ఎక్కువ ప్రార్థన చేస్తే సైతాన్ని శ్రమలు వచ్చేస్తాయి. నీకు చెప్తుండా, ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఎక్కువ శ్రమలు వచ్చేది. టీవీలు చూసుకుంటే ఏమి రాదు, నా మాటని ఏదో ఒక పూట చేసుకో అట్ట. చూసా, ఆ ఆఫ్ మైండ్ వీళ్ళకి వచ్చేసింది ఇప్పుడు. ఎవరు ఆఫ్ మైండ్? అలా ఆఫ్ మైండ్ ఉందే, మెదడు గుజ్జు లేదు కదా. ప్రార్థన చేసుకుంటే శ్రమలు వచ్చేస్తాయంట, చర్చికి క్రమంగా వస్తే శ్రమలు వచ్చేస్తాయంట, ఎక్కువ బైబిల్ చదువుకున్నా శ్రమలు వచ్చేస్తాయంట. శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు వాడి వల్ల రావు మనకి. శ్రమలు బిడ్డరా, శ్రమలైనా, దుఃఖాలైనా, బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా యేసయ్య అనుమతి లేకుండా మన దగ్గరికి రానే రావు. ఆమేన్. ప్రసంగి గ్రంథంలో ఏముందో తెలుసా? మనుషులు దేవుని యందు భయభక్తులు నిలుపునట్లు ఆయన సుఖ దుఃఖములను జతపరచి ఉన్నాడు. ఆమేన్. ఏడుపు సంతోషాన్ని మన మీదకి దేవుడు ఎందుకు తీసుకొని వస్తాడంటే, మనము దేవుని యందు భయభక్తులు నిలుపునట్లుగా. కష్టమైన, బాధ అయినా, రోగమైనా, హింస అయినా, నిందైన, అవమానమైన, ఏడుపైనా, వ్యాధి బాధలైనా, అప్పుల బాధలైనా ఏది కూడా దేవుడు తెలియకుండా నీ దగ్గర రానే రావు. అసలు నీ తల్లో వెంట్రుకు కూడా ఆయనకి చెప్పకుండా రాలనే. నమ్మరా? తెలుగు వాళ్ళు ఉన్నారమ్మా ఉంటే అడిలో చెప్పండి అమ్మా. నీ వెంట్రుకు కూడా యేసు అనుమతి లేకుండా రాలదు. మనకు తెలియకుండానే మన బాడీ మీద వెంట్రుకు ఎన్నో రాలిపోతూ ఉంటాయి. ప్రతి వెంట్రుక కౌంట్లో ఉంది దేవునికి. ఆయన నీ తల వెంట్రుకలను లెక్కించి ఉన్నాడు. అంటే నువ్వు ఎంత ఇష్టం అక్క దేవుడికి. అమ్మా, నీ మీద ఎంత బాధ్యత దేవుడికి, నీ కోసం ఎంత పరితపిస్తున్నాడు ఆయన. పునరుద్ధానుడిని యేసయ్య మనకి ఇచ్చిన జయం. నంబర్ 1 ఇప్పుడు పెట్టమ్మా, ఫస్ట్ పెట్టమ్మా, రాసుకోండమ్మా, ఫస్ట్ రాసుకోండి. టీవీ 1 అది ఇది క్రీస్తు పునరుద్ధానం వలన మనకు కలిగిన గొప్ప జయం ఏంటంటే, సాతాను తనను యేసయ్య చెత్తగొట్టాడు, వాని శక్తిని పూర్తిగా జయించాడు. అలాగే మూడోది పెట్టు. సాతాను బలమంతటి మీద మనకు కూడా అధికారమునిచ్చింది క్రీస్తు పునరుద్ధానం. అదిగో, సాతాను బలమంతటి మీద మనకు కూడా అధికారం ఇచ్చింది క్రీస్తు పునరుద్ధానం. ఇది యేసయ్య పునరుద్ధానం వల్ల మనకు కలిగిన మొట్టమొదటి విజయం. క్రీస్తు పునరుద్ధాన విజయాల్లో మొదటిది, సాతాను మీద మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య సాతాన్ని ఓడించాడు. వాడు ఎలాగో ఓడిపోయాడు కాబట్టి వాడిని మన కాళ్ళ కింద తొక్కించి వాడి మీద మనకి అధికారం ఇచ్చాడు దేవుడు. మనము వాడిని జయించలేము, కానీ యేసయ్య వాడిని జయించి వాడిని తెచ్చి మన కాళ్ళ కింద కట్టిపడేసి తొక్కరా అని తొక్కించి వాడి మీద మనకు అధికారం ఇచ్చాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. వాడి నిన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ప్రార్థనలో వాడిని గద్దించు తమ్ముడా, వెళ్ళిపోతాడంతే. గద్దించు. నా ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి గద్దిస్తున్న దురాత్మ, యేసునామములు విడిచిపోను. చిన్న ప్రార్థనకి కేకలు పెడతాడు యేసునామములు అంతే. వాడు అంతే. ఎందుకంటే వాడు కట్టబడి మన కాళ్ళ దగ్గర పడవేయబడి ఉన్నాడు. వాడి ఇంటి పేరు చెప్పండి ఒకసారి, ఇంటి పేరు చెప్పండి గట్టిగా. ఓడిపోయిన అపవాది, ఓడిపోయిన సాతాను. కాబట్టి సాతాను శక్తులకి భయపడద్దామా? వాళ్ళకి దెయ్యం పట్టుకుందంట, ఈ ఇంట్లో దెయ్యం కనపడుతుందట, రాత్రిపూట నల్ల కనపడుతుంది, ఈ పక్క నుంచి ఓగుతుంది, ఆ పక్క నుంచి నల్లగా వచ్చేసింది, ఈ పక్క నుంచి సౌండ్లు వస్తున్నాయి, గల్లు గల్లు గజ్జలు వస్తున్నాయి. మీకు చెప్పకూడదు, భయపడతారు. మా కృపాకర్ చూపించాడు నాకు మొట్టమొదటిసారి. నీ దెయ్యాన్ని చూశానమ్మా ఫోన్లో. అన్న నిజం చెప్తున్నాను, నేను అబద్ధం కాదు. హలో, తెలుగు వచ్చిన అల్లు చెప్పండి, నేను నిజం చెప్తున్నా. ఈ మాట ఫోన్లో రికార్డ్ చేశారు బిడ్డలో. రికార్డ్ అవుద్దా నాకు తెలియదు. పొగలాగా ఒక మనిషి పొగ మనిషి రూపంలో ఉంటే ఎలా నడుస్తా, ఫోన్లో కూడా రికార్డ్ అవుద్దా ఆత్మ నాకు అప్పుడు తెలియదు. సరే మొత్తం అయింది. ఇంకా చూడకూడదు, జీవితంలో నాకు కనపడకూడదని కోరుకున్నాను నేను. పొగ పో, వేస్తున్నామా నాకు వద్దు, నువ్వు నాకెందుకు, నువ్వా నా యేసయ్యని చూడాలి నేను. నిన్ను చూసి ఏం వస్తుంది, ఓడిపోయినోడా. కాబట్టి బిడ్డరా, మీరు సాతాను శక్తులు భయపడొద్దు, వాడు పెట్టే రోగాలకు భయపడొద్దు, వాడు పంపించే సోదులకు భయపడొద్దు, ఆ తర్వాత వాళ్ళు పెడతారు కదా దాటింపులు భయపడద్దు, చేతబడులు భయపడద్దు. వాడు ఎన్ని చేసినా, వాడు ఎన్ని రకాలుగా వచ్చినా నీ పక్షమందున్న దేవుడు
సిలువలో ప్రాణం పెట్టి సమాధిని గెలిచి పునరుద్ధాన్ని లేచిన యేసయ్య తన పునరుద్ధాన బలము ద్వారా సాతానుని వాని సైన్యాన్ని పట్టి వాళ్ళని జయించి జయోత్సాహముతో లోకం ముందు తీసుకొని వచ్చి వేడుక కనపరిచి వాడి కాళ్ళు కట్టి మన కాళ్ళ ముందు పడేసి తొక్కిచ్చి వాడి బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చిన మన దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పునరుద్ధాన విజయాలలో మొదటిది యేసయ్య సాతానుని జయించాడు. ఆ దేవుడే మనకు వాడి మీద అధికారం ఇచ్చాడు. నంబర్ టూ హెబ్రీ పత్రిక ఇక ఆపేస్తా. 5 నిమిషాలు పెట్టారా? 5 నిమిషాలు గుర్తు చేసి ఆపేస్తా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం తీసి పెట్టండి, పల్లవి బాడి మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. చప్పట్లో కొంచెం రాసుకుని చప్పట్లు కొట్టండి. ఆమేన్. స్తోత్రం. అసమాన ధీరుడా, అసాధ్యములల్లేయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. అసమాన ధీరుడా, అసాధ్యములల్లేయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. యేసయ్యా ఎండిన భూమిలో నదులు పారజేసెదవు. యేసయ్యా సముద్రములోనైనా త్రోవ కలుగ చేసెదవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. నీకసాధ్యమైనది లేదు యేసయ్యా. ఆమేన్. నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. యేసయ్య సంబంధులందరూ చప్పట్లు గట్టి గట్టిగా పాడదాం. సాధ్యమైనది లేదు యేసయ్యా. నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా, అసాధ్యములల్లేయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. మొదటి వచనం పాడదాం. గ్లోరీ. అక్క, మన దేవుడు సమాధిని గెలవడం ద్వారా, మరణాన్ని గెలవడం ద్వారా, సమాధి నుండి లేచి బయటికి రావడం ద్వారా, మృతిని గెలిచి పునరుద్ధరణ అవ్వడం ద్వారా మనం పొందుకున్న మొట్టమొదటి విజయం సాతాను మీద మనకు అధికారం ఇవ్వబడింది. యేసయ్య వాడిని ఓడించి వాడిని జయించి మన కాళ్ళ కింద పడేస్తే మనం వాడిని తొక్కి అధికారం పొందుకున్నాం. వాడి మీద చేస్తున్నాము. సాతాను సంబంధమైన ఏ కార్యాలకు నువ్వు భయపడద్దు, ధైర్యం తెచ్చుకో. చెడ్డ కళలు వచ్చినా భయపడద్దు, నల్ల స్వరూపం కనపడినా భయపడద్దు. వాడిని నేను చేయలేడు, వాడు నిన్నేమి చేయలేడు. ధైర్యం తెచ్చుకో. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. రాళ్ళ వంటి మనస్సులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, రాళ్ళ వంటి మనస్సులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, ఉజ్జీవముతో నింపితివి, అరుదైన ముత్యాలుగా మార్చుకుంటివి. ఉజ్జీవముతో నింపితివి, బహు అరుదైన ముత్యాలుగా మార్చుకుంటివి. మనము అరుదైన ముత్యాలమే. ఆమేన్.
నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా, నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా అసాధ్యములల్లియు ఏవైనా నిన్నైనా సాధ్యము చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రెండో ఆశీర్వాదం, క్రీస్తు పునరుద్ధానము వలన మనకు వచ్చిన రెండో విజయం. హెబ్రీ పత్రిక 4:15, హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇది యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడిన వాక్యం. మన ప్రధాన యాజకుడు అంటే యేసయ్య. యేసయ్య భూమి మీద బ్రతికినప్పుడు ఒక నరుడు, ఒక మనిషి ఎలాగైతే అనేక బలహీనత చేత ఆవరించబడతాడో అలాగే ఆయన కూడా అనేక బలహీనతల చేత ఆవరించబడి అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ మనవలే ఆయన శోధించబడినా, మనవలే మన లాగబడినట్టుగా ఆయన లాగబడినా మనలాగా ఆయన పాపము చేయలేదంట. కానీ ఆయన పాపము లేనివాడుగా భూమి మీద బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దీనికి సపోర్ట్గా ఇంకొక మాట, ఇంకొక రాయి కడదాం చూడండి గట్టిగా. యోహాను సువార్త 8:46 తిండి. ఇదే మాటకి యోహాను సువార్త 8:46 తిండి. అప్పుడు పాయింట్ చెప్తాం మీకు. యోహాను సువార్త 8:46 ఏముందంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునో అని యేసు ప్రభు వారు ఆనాటి సమాజాన్ని అడిగాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు రుజువుపరుస్తాడు? దమ్ముంటే రుజువుపరచండి. నాలో ఏ పాపం ఉందో రుజువుపరచండి. నయమక నాలో పాపం ఉందని మీలో ఎవడు రుజువుపరుస్తాడు అడిగాడు యేసయ్య. ఆ తరంలో ఉన్న ఒక్కడు కూడా ఆయనలో పాపాన్ని రుజువుపరచలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయనలో ఏ నేరమో ఏ పాపమో లేదు. యేసయ్య పాపము లేని పవిత్రుడు. ఆయన పాపము చేయని స్థితిలో, పాపము లేని మనిషే, మనలాగా సంపూర్ణ మానవుడే. అలాగే సంపూర్ణ దేవుడు కూడా. ఆయన మానవుడిగా ఉన్న పరిధిలో ఆయన ఏ పాపం చేయలా. మనలాగా శోధించబడ్డా కూడా ఆయన పాపము చేయలేదు. బిడ్డలారా, తర్వాత ఆయన సమాధిని గెలిచి లేచిన తర్వాత ఆయన 40 రోజులు భూమి మీద ఉండి పరలోకానికి ఎక్కిళ్ళిపోయాడు కదా. పరలోకానికి వెళ్ళింది ఇదే శరీరంతోనా వేరే శరీరంతోనా? హలో చెప్పండి ఈ మాట నాకు. యేసయ్య శరీరాన్ని సమాధిలో పెట్టారు. సమాధిలో ఇప్పుడు శరీరం ఉందా లేదా? సమాధిలో శరీరం ఉందా లేదా? ఇప్పుడు లేదు. అంటే ఆ శరీరమే మళ్ళా లేచింది. అంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఏ శరీరమో ఆ శరీరంతోనే సమాధిలోంచి లేచాడు. కాకపోతే మహిమ వచ్చింది ఆ శరీరానికి. అదే శరీరంతో, అదే మహిమ శరీరంతో మేఘమండలముల మీద కొనిపోబడ్డాడు పరలోకానికి. అవునా కదా? అదే శరీరంతో పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. అలా వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు సింహాసనం దగ్గర తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు. తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు. గొర్రెపిల్ల కూర్చో ఉన్నాడు. ఇప్పుడు చూడండి 8వ వచనంలో ఉంది, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెనో, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి అంటే ఆ 4 జీవులు ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును అని రాయబడింది. పరలోకంలో కోట్లాది దేవదూతల చేత నిత్యము గాన ప్రతిగానాలతో స్తుతించబడుతూ ఉన్నాడు. భూమి మీద ఒలీవల కొండ నుండి మహిమ శరీరంతో ఆకాశ మండలానికి కొనిపోబడిన యేసు ఏ శరీరంతో పరలోకానికి వెళ్ళాడో అదే శరీరంతో ఆయన పరలోకంలో ఆరాధించబడుతున్నాడు. ఏమని ఆరాధించబడుతున్నాడంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇదే పాట పరలోకంలో కొత్త పాట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనాలంటే పాపం ఉన్నోళ్ళు అంటారా, పాపం లేనోళ్ళు అంటారా? హలో, పాపం ఉన్నోళ్ళు అంటారా లేనోళ్ళు అంటారా?
ఆయన భూమి మీద బ్రతికున్నప్పుడు పాపం లేనివాడే, పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన పాపం లేనివాడే. అందుకే పరలోక ప్రభుత్వం అంతా ఆయన కొనియాడుతుంది, పరిశుద్ధుడు 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 సర్వాధికారియగు దేవుడు అని పాడుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే, యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి పునరుద్ధరణైనందువల్ల మనకు కలిగిన గొప్ప జయం, లేదా ఆయన మనకు అనుగ్రహించిన రెండవ విజయం ఏంటంటే, పెట్టుమా, రెండోది పెట్టు, మూడోది, యేసయ్య తన పునరుద్ధాన బలము ద్వారా పాపమును జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది పునరుద్ధానం వలన యేసయ్య మనకిచ్చిన గొప్ప రెండో విజయం. యేసు ప్రభు పాపాన్ని జయించాడు తన పునరుద్ధానపు బలము ద్వారా. అంటే ఆల్రెడీ ఆయన పాపం చేయలేదు, పాపమును జయించిన వానిగా మనకు కనబడ్డాడు లోకంలో. ఆయన చనిపోకముందే, ఆయన సిలువ వేయబడక ముందే ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత పరలోక రాజ్యంలో కొనియాడబడుతున్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. మొత్తం మీద టోటల్గా మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించి చూస్తే, యేసయ్య తన పునరుద్ధాన బలము ద్వారా పాపమును జయించాడు. ఆయన పాపమును జయించుట వలన మనకి ఏమైనా మేలా అంటే, అమ్మా, ఆయన పాపమును జయించుట ద్వారా మనకేమైనా మేలా అంటే, ఆ మేలు మీకు అర్థమైందంటే ఇక మీకు 2 రోజులు నిద్ర పడదు. ఇంకా గుర్తుపెట్టుకో, అది చెప్తా ఇప్పుడు. యేసయ్య పాపమును జయించుట ద్వారా మనకు కలిగే మేలేంటి? ఇందాక ఫస్ట్ దాంట్లో సాతాన్ని జయించాడు అన్న, సాతాన్ని జయించడం లేదా? సాతాన్ని జయించినప్పుడు మనకు కలిగిన మేలేంది? వాడిని కాళ్ళు చేతులు గట్టి తెచ్చి ఎక్కడేశాడు? మన కాళ్ళ కాడేశాడు. ఏమన్నాడు? తొక్కో అన్నాడు. వాడి బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తాను, తొక్కో అన్నాడు. తొక్కి 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 పొడి చేస్తాను నేనైతే. ఇప్పుడు రెండోది ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను పాపాన్ని జయించా, ఈ పాపం యొక్క శక్తినంతటి నా చేతిలో తీసుకొని మీ దగ్గర పెడుతున్నా. మీరెవరో తెలుసా? మీరు ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే నేను పాపిని 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 అని ఏడవబాకండి. మీరు ఇంకా ఊరికి ఏడవబాకండి. నేను దుష్టుని దుర్మార్గుడిని దుష్టుని భ్రష్టుని అనబాకండి. మీరు భ్రష్టులు కాదు, దుష్టులు కాదు, పాపమును జయించిన వాని యొక్క పిల్లలు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీరు నా పిల్లలు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. నా చేతిలో మిమ్మల్ని చెక్కుకున్నాను. నేను పాపమును జయించిన వాడిని. మీ మీద పాపము ఇక ప్రభుత్వము చెయ్యదు. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పు, హల్లెలూయా. రోమా 8లో ఉంది, ఇక మీదట నుండి ఇప్పటి నుండి క్రీస్తు నందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు నందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. మీకు ఏ శిక్ష లేదు, ఏ పనిష్మెంట్లు లేవు. ఎందుకో? పాపమును యేసయ్య జయించేశాడు కాబట్టి. పాపం వలన వచ్చే జీతం, పాపము వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం ఆయన పొందాడు, మనకు ప్రతిఫలంగా ఆయన తీసుకున్నాడు. అంటే పాస్టర్ గారు మీ మాటలు నాకు ఎట్ట అర్థం అవుతున్నాయంటే, ఇష్ట ప్రకారం బతకొచ్చు అంటావైతే, నువ్వు ఇష్ట ప్రకారం బతికేవంటే అసలు నీలో యేసయ్య ఆత్మే లేదు. యేసయ్య ఆత్మ ఉండే వాళ్ళు ఇష్ట ప్రకారం బతారు చెప్పండి. ఇంత చిన్నది చేసిన దానికి కొట్టుకోవడం ఇక్కడ గుండె అలారం వల్ల, అలారం పెట్టేసలా మన ఇష్ట ప్రకారం బతికేటప్పుడు మనం యేసయ్య పెట్టలేదు గతం. యేసయ్య ఆత్మ మనలో ఉంటే పరిశుద్ధతను గురించి, జీవాన్ని గురించి రేపుతూ ఉంటుంది మనల్ని. చిన్న పొరపాటు చేస్తే కుంగి ఏడ్చేటట్టు చేస్తుంది. బయటపడితే ఏమైపోద్దు ఓ నాయనా అని ఏడుపులు వస్తాయి. విచ్చలవిడిగా బయటికి వెళ్ళి పాపం చేసేవాడు ఇంకా దేవుని చేత తాకబడలేదని అర్థం. యేసయ్య బిడ్డలు బరి తెగించి ఏ పాపాన్ని చేయలేరు. వాళ్ళు సాటుమాటుగా శేఖర దెబ్బలు కొట్టుకుంటా, వాళ్ళకి కడిలేసి ఓ సొగండాలు పెడతా, ఏడుచుకుంటా, కారుచుకుంటా, కళ్ళలోంచి కారుచుకుంటారు, మొత్తం ముక్కులోంచి కారుచుకుంటా. వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలా? వాళ్ళు ఎప్పుడు బహిరంగంగా వచ్చి చేయలేరు. అలా దేవుని ఆత్మ అసలు ఒప్పుకోదు వాళ్ళని. ప్రభు చెప్తున్నాడు, మీరు ఓడిపోయారని, పడిపోయారని, జారిపోయారని, పడిపోయానని, తప్పు చేసేసానని నువ్వు తిగులు పడపకమా. నేను పాపాన్ని జయించి పాపం అనుకున్న బలమంతటిని తీసేసి నీ కాళ్ళ కింద పడేసా. నువ్వేం చేస్తావంటే పొరపాటే, తప్పు అయిపోయింది కదా, పడిపోయావు కదా, దాని గురించి ఊరికి కుయ్యిపోకుండా పరిగెత్తి నా దగ్గర రా. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరిగెత్తే నా దగ్గర వచ్చి ఏం చేస్తావు? మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, ఆమేనండి, మనము మన పాపాలని ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించే, ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మీకు నచ్చినా నచ్చకపోయినా నిజమైన మాట చెప్తున్నా, నచ్చకపోతే అందరూ వెళ్ళి పెన్నా నదిలో, ఆ తర్వాత నేను చెప్పను ఇంకా. మీరు ఏనండి వినకపోండి,
ప్రభువు నాకు ఇచ్చిన ప్రత్యక్ష చెప్తున్నా మీకు. పాపమును జయించిన యేసు, క్రీస్తు పునరుద్ధానం వల్ల యేసయ్య పొందిన రెండవ జయం, ఆయన పాపాన్ని జయించాడు. పాపమును జయించిన దేవుడు మనతో చెప్తున్నాడు, పాపానికి మీ మీద అధికారం లేదు, పాపానికి నేను జయించేదాన్ని, అది నా కంట్రోల్లో ఉంది. ఇట్స్ అండర్ మై కంట్రోల్. అది నా కంట్రోల్లో ఉంది, మిమ్మల్ని ఏం చేయలేదు. ఒకవేళ మీరు పొరపాటు పడితే, జారితే, పడిపోతే, తప్పు చేస్తే కృంగిపోవద్దు, ఏదో అయిపోయిందని భయపడద్దు, అవిశ్వాసం ఉంచొద్దు. పరుగెత్తి నా దగ్గరకు వచ్చి ఒప్పుకోండి. చెప్పండి, ఏం చేయాలా? ఒప్పుకోండి. పశ్చాత్తాపంతో ఒప్పుకోండి, కన్నీటితో ఒప్పుకోండి. నా దగ్గర ఒప్పుకో. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని. అమ్మా, ఒప్పుకోవడానికి ఏమి కడుపు నొప్పి మీకు? ఒప్పుకోవడానికి ఏమి? ఇప్పుడు బలలో చేతులేస్తాం, చేతులేసే ముందు ఒక 2 నిమిషాలు పాట పాడుతూ ఉంటాను నేను. ఎందుకు పాట పాడతాను? సిలువలో ఆ పాట ఎందుకు పాడేది? మీరు దేవునితో కన్ఫెస్ అవ్వాలని, ఒప్పుకోవాలని. ఈ వారం రోజుల్లో, ఈ నెల రోజుల్లో మీరు ఎక్కడైనా పొరపాటు మీకు అనిపిస్తే, చేసినట్టు మీకు అనిపిస్తే, మీ మీద నొర్రపని చేస్తుంటే, వాటిని పెదాలతో సౌండ్ రాకుండా, అయ్యా 8 సినిమాలు చూసే ఈ నెలలో, అయ్యా చూశాను, అయ్యా ఒప్పుకో, అయ్యా ఒకటే మన జబర్దస్తులు, అయ్యా ఒకటే మన నాటికలు, అయ్యా ఒకటే మన పొవ్వాకులు, అయ్యా ఒకటే మన పొవ్వాకులు తింటే ఎటపోతారు పాస్టర్ పరలోకానికి? మనకు అనవసరం అది. మనకెందుకు అది? నీకు అవసరమా? జీవితాంతం దొంగతనాలు చేసి కత్తిపోట్లు పొడిచిన సిలువలో దొంగనే యేసయ్య నరకాన్ని తీసుకుపోయాడు, పరలోకి తీసుకుపోయాడా? మర్యాద చెప్పండి. జీవితాంతం కత్తిపోట్లు పొడిచి దొంగతనాలు చేసి బందిపోటు దొంగతనాలు చేసి ప్రభుత్వకు వ్యతిరేకంగా తిరిగి మర్డరిస్టు, నరహత్యల్లో స్పెషలిస్టు, మొత్తం చంపుకుంటూ పోయినోడు. జీవితంలో ఒక్క మంచి పనిలే. బాప్తిసం లేదు, స్తోత్రం లేదు, ఆత్ర లేదు, చర్చి లేదు, పాస్టర్ లేదు, వాకింగ్ లేదు. లాస్ట్లో ఒక్క మాట ఏమన్నాడన్నా? తండ్రి, నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏడ్చాడు, ప్రభు దగ్గరకు వచ్చి ఏడ్చాడు. జీవితం అంతా చెడిపోయింది, ఒక్క మంచి కార్యం లేదు. ఒక్క నిమిషంలో పశ్చాత్తాపడి కన్నీరు విడిచినందుకు వాడి పాపం అంతటిని, జీవితంలో చేసిన పాపం అంతటిని క్షమించి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి పరలోకాన్ని దేవుని నామన మహిమ కలుగునుగాక. మర్యాదగా అడగబాకండి. ఇక జీవితాంతం పోవాకులు తింటే ఎటపోతా నాకు తెలియదు, నాకు సంబంధంలే. ఒప్పుకో. ప్రభు దగ్గర ఒప్పుకుంటే, విడిచిపెట్టాలనే ఆశను ప్రభు దగ్గర వ్యక్తపరిస్తే, ఇది నాకు ఇష్టం లేదు ప్రభు, నా వల్ల కావట్లేదు అని ఒప్పుకో. అందరు కాదులే, అందరు ఉండలే, అందరికి ఉండవు, కొంతమందికి ఉంటాయి. అవి ప్రభు దగ్గర ఒప్పుకుంటే, కృపగల దేవుడు, నమ్మదగిన దేవుడు నీ మీద కనికరం చూపి సమస్త దుర్నీతి నుంచి నిన్ను పవిత్రపరుస్తాడు. అప్పుడే నువ్వేమైపోతావంటే, ఇక పాపము చేయని పరిశుద్ధురాలుగా మారిపోతావు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెయ్యాలి అనుకునేవాడు ఏడవలేడు దేవుడి దగ్గర ఏడస్తున్నాడు అంటే ఆ మనిషికి చేయడం ఇష్టం లేదని అర్థం. ఆమేన్ చెప్పు. పాపము గూర్చి ప్రభు దగ్గర ఏడ్చే ఏ ఒక్కడు కూడా చేయాలని లేదు, వదిలిపెట్టాలనే ఉంటుంది. బిడ్డ, మనము ఇష్టపడి పాపం చేయటం వేరు, ఏడవబడి పాపం చేయటం వేరు. సాతాను కూడా కొందరిని ఈడ్చుకొని పోతాడు ఇష్టం లేకపోయినా. అలా ఎవరు ఏడవబడుతున్నారో, ఎవరు కావాలని చేస్తున్నారో అన్నీ ఆయనకు బాగా తెలుసు. ఒకవేళ నువ్వు ఏడవబడే పరిస్థితిలో ఉంటే ఒప్పుకో, దేవుడితో చాలు, ఎవరితో ఒప్పుకోవద్దు, నువ్వు దేవుడితో ఒప్పుకో. పాపమును జయించిన దేవుడు మనకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన పాపాన్ని జయించాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు రుజువుపరుస్తాడని క్వశ్చన్ చేశాడు. ఆ పాపమును జయించిన పవిత్రుడు మనతో మాట్లాడుతున్నాడు. పడితే కృంగిపోవద్దు. మీరు పాపులు కాదు, దుష్టులు, దౌర్భాగ్యులు కాదు. పొరపాటు జరిగితే పరిగెత్తి రండి, వచ్చి నా దగ్గర ఒప్పుకోండి, కన్నీళ్ళు విడవండి, పశ్చాత్తాపపడండి. నేను మిమ్మల్ని పూర్తి కడిగేస్తా, పవిత్రపరుస్తా. వాడెవరో చెప్పేదానికి నేను కడతా నిన్ను. వాడెవడనే దగ్గర నువ్వు పాపివని నేను నిన్ను కడిగేస్తా. నీ పాపాలన్నీ నా వీపు వెనకేసుకుంటా. ఇక ఎన్నటికీ నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోనని దేవుడే చెబితే నీకెందుకమ్మా? నీకెందుకో? సిలువలో దొంగని చేత్తో పట్టుకోపోయినట్టు పట్టుకోపోతాడు ఆయన చిత్తం. అయితే మనకెందుకు వచ్చిన బాధ? ఎన్నే ధైర్యం చెప్పనండి అమ్మ, అందరికీ ధైర్యం చెప్పనండి. పడిపోయిన వాళ్ళకి సైతం ఇంటి పేరు ఏం పేరు చెప్పండి? తెలుగోళ్ళు చెప్పండి. ఇక్కడ తెలుగోళ్ళు ఓడిపోయిన సాతాను. ఓడిపోయిన పక్షాన్ని అనబాకండి, మీరు గెలిచిన పక్షంగా రండి. ఒకవేళ నువ్వు పడినా, జారిపోయినా, కృంగిపోయినా దిగులు పడదు బిడ్డ. నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తుంటాడు. నీ ప్రార్థనా గదిలో నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పరుగుని వెళ్ళి కన్నీరు విడిచి పశ్చాత్తాపడి జరిగినంత చెప్పే ప్రభుతో పూర్తి కడిగేస్తాడు యేసు నామములో. అంతే. ఎవరు చలువ చేయలేనంత తెల్లగా, ఏ చాకలి వాడు చలువ చేయలేనంత తెల్లగా నీ జీవితాన్ని మార్చి మరలా నిన్ను వాడుకుంటాడు. పడనివ్వకుండా ఆయనే కాపాడుకుంటాడు.
తన సేవకుడు పడి ఉండుటైనా లేచుటైనా ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. నువ్వు పడకూడదన్నా, నువ్వు నిలబడాలన్నా దేవుడికి హెల్ప్ చేయకపోతే నువ్వు ఉండలేవు. ఇది నిజం. మనం వరకే ముక్కి నిలబడే పని దేవుడు మనక నీ వల్ల కాదులే. నీకు తెలియదు కొన్ని విషయాలు. అమ్మా, పాపాన్ని బట్టి ఎవరు భయపడద్దు. పాపానికి మీరు గడగడ వణిగిపోవద్దు. అది మనల్ని ఏం చేయలేదు. యేసయ్య సమాధిని గెలవడం ద్వారా పాపానికి ఉన్న బలం మొత్తం పోయింది. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. పాపానికి ఉన్న బలం అంతా పోయింది. అది నేనేం చేయలేదు. నువ్వు దేవుని బిడ్డవి, యేసు రక్తంలో కడగబడిన బిడ్డవి, బాప్తిసం పొందిన బిడ్డవి, ఆయన ముద్ర వేయించుకున్న బిడ్డవి, నీవు ఆయన కూతురువి, కొడుకువి. పాపము నిన్ను దేవుడికి దూరం చేయలేదు. జరిగితే ఏదైనా పొరపాటు జరిగితే పరుగున వచ్చి ఏం చేయాలా చెప్పండి త్వరగా. ఏం చేయాలి? చర్చిలో కళ్ళు మూసుకోవాలా? ఒప్పుకోవాలి. పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి బుద్ధితో వచ్చినట్లుగా బుద్ధి కలిగి ప్రభు దగ్గరకు వచ్చి కన్నీళ్ళు విడిచి, తండ్రి నీకు విరోధంగా చేశానంటే కడిగేస్తాడు, నిన్ను వాడుకుంటాడు, ఆ పాపాన్ని తీసేస్తాడు, నిన్ను పవిత్రుగా మార్చుకుంటాడు, మరలా చేయి పట్టుకొని నడిపించుకుంటాడు. సచ్చేదాకా ఆయనే చేయి పట్టుకొని నిన్ను పరలోకం తీసుకెళ్ళిపోతాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. యేసయ్య పునరుద్ధాన బలము ద్వారా మనకు పాపం మీద జయము కలిగింది. పాపము మన ముందు బలము లేనిదిగా అయిపోయింది. పాపం వలన వచ్చే జీతాన్ని ఆయన భుజాల మీద వేసుకొని ఆయనలో ఉన్న నీతిని మన మీదకేసి ఏదన్నా పొరపాటు జరిగితే ఒప్పుకోమని చెప్తున్నాడు. కప్పుకోకుండా ఒప్పుకోమని చెప్తున్నాడు. కప్పుకుంటే ప్రమాదం ఉంది, ఒప్పుకుంటే ఆశీర్వాదం ఉంది. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మూడోది పెట్టుమా, ఒకసారి పెట్టు. మూడోది పెట్టు, వివరించి ఆపేద్దాం. వివరించి అదిగో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో ఉంటుంది ఈ మాట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో ఏముంటుందంటే, యేసయ్య తన పునరుద్ధాన బలము ద్వారా మరణమును జయించాడు. మన యేసయ్య సాతానుని జయించాడు. రెండోది పాపాన్ని జయించాడు. మూడోది మరణాన్ని జయించాడు. ఇంత లేట్ అయింది కదా, ఒక్క మాట దాపేస్తాండి. చూడండి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55, 56. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక రాశారు. బిడ్డలారా, మన ప్రభువైన యేసయ్య వాక్యం మూలంగా సమాధిలో నుండి సమాధిని గెలుచుట ద్వారా మన ప్రభువైన యేసయ్య మరణాన్ని కూడా జయించాడు యేసు నామములో. మన యేసయ్య మరణాన్ని జయించాడు. ఇప్పుడు చూడండి, సాతానుని గెలిచి కాళ్ళు చేతులు కట్టి మన కాళ్ళ కింద పడేశాడు. పాపాన్ని గెలిచి కాళ్ళు చేతులు కట్టి మన కాళ్ళ కింద పడేశాడు. ఒప్పుకుంటే అయిపోతుంది. మరి మరణాన్ని కూడా ఏం చేయాలి దేవుడు? అమ్మా ఇది చెప్పండి. మరణాన్ని జయించాడు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? మరణాన్ని కూడా కాళ్ళు చేతులు కట్టి మన కాళ్ళ ముందు పడేసి మనకేం చెప్తున్నాడంటే, పిల్లరా, ఓ బిడ్డలరా, భూమి మీద మీరు మరణిస్తున్నారని దిగులు పడొద్దు. భౌతికంగా మీరు మరణిస్తారు, కానీ ఈ మరణం మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ఈ మరణం మిమ్మల్ని ఏం చేసింది? సమాధిలో తీసుకుపోయింది కదా. ఒక రోజు నేను వచ్చి నా సమాధి ఎలాగైతే ఖాళీగా ఉందో, నేను ఎలాగైతే మరణాన్ని గెలిచానో, మీ అందరూ కూడా మరణాన్ని గెలిచేటట్టు చేస్తా. ఆమె చెప్పండి గట్టిగా. ఆ రోజు మీ సమాధులు కూడా తెరవబడతాయి. నా సమాధి ఎలా తెరవబడిందో మీ సమాధి కూడా అలాగే తెరవబడుతుంది. ఒకరోజు పరిశుద్ధుల సమాధులు తెరవబడి అనేక శరీరాలు లేస్తాయి రెప్పపాటులో అని బైబిల్ రాయబడింది. బిడ్డలారా, అంటే దాని అర్థం యేసయ్య మరణాన్ని గెలిచాడు, మనము కూడా ఒకరోజు మరణాన్ని గెలవబోతున్నాము యేసు నామములో. సమాధులు తెరవబడబోతున్నాయి. సమాధులు తెరవబడిన తర్వాత మనందరం పరలోకానికి వెళ్ళిపోతాం. పాపులందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఇక ఆనందమే పాటలు పాడుకుంటూ ఆనందమే పరలోకలు. ఇంకా యేసయ్య సాతానుని గెలిచాడు. యేసయ్య సాతాను సైన్యాన్ని జయించాడు, మన కాళ్ళ కింద పడేశాడు. యేసయ్య రెండోది పాపాన్ని జయించాడు, మన కాళ్ళ కింద పడేశాడు. యేసయ్య మరణాన్ని జయించాడు, మన కాళ్ళ దగ్గర పడేసి. మరణము మనల్ని కట్టి పడేసింది అనుకుంటుంది, కానీ ఒకరోజు దాని తలకాయ తొక్కి సమాధుల్లో చీల్చుకొని మనం కూడా పైకి లేవబోతున్నాము యేసు నామములో. యేసయ్య పునరుద్ధానం వలన వచ్చిన 3 విజయాలు చెప్పాను మీకు ఇప్పుడు నేను. కాబట్టి క్రైస్తవుడు సాతానునికి భయపడాల్సిన అవసరమో లేదు. క్రైస్తవుడు పాపానికి భయపడాల్సిన అవసరమో లేదు. క్రైస్తవుడు మరణానికి భయపడాల్సిన అవసరమో లేదు. సార్ మీరు అన్నీ బాగుండే కానీ మరణానికి భయపడేస్తారు మనము. నా వయసు 35, 40
నాకు అప్పుడు ఏదైనా బాగా లేకుండా వస్తే ఎట్టా, బాగా లేకుండా వస్తే ఎట్ట అనుకుంటున్నావు, కానీ పోతే ఎంత మంచి రాజ్యం ఉంది తెలుసు నీకు అసలు. పొరపాటు మనల్ని దేవుడు పిలిచాడు అనుకో, అబ్బా ఏ వీధులా, బురద వీధుల బంగారు వీధులా, బురద వీధుల బంగారు వీధుల, తెలుగు వాళ్ళు చెప్పండి గట్టిగా, బురద వీధులు కాదు, బంగారుమయమైన వీధులు. దగ దగ మెరయు సూర్యకాంతము వలెనే జ్వలించుచున్న దివ్యమైన మహిమ నగరములో. అబ్బా, దగ దగ మెరయు సూర్యకాంతము వలెనే, బైబిల్ విని, జ్వలించుచున్న దివ్యమైన మహిమ నగరములో జీవ కిరీటములు ధరించిన వారై ఆనందగానముతో తేజరిల్లెదరు. పాడు బతుకు బతకడం కంటే అక్కడ పోవటం మేలు చేస్తున్నామలు అంతే. ఎవరు బతక, కొంతమంది ఉంటారు ముసలోళ్ళు, ప్రార్థన చేయండి సార్ బతకాలని ఉంది నాకు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు బతికి ఎవరు వదిలేచాను, పోనవ్వా సమాధి పడబ తొందరగా. ఇంకా ఏ సమాధి, ఏ పెట్టి కావాలి చెప్పా, అదేం సార్ మీరు అప్పుడే పెట్టి అంటున్నారు, నాకు బతకాలని ఉంటేనా. ఏ శైలిలో ఉన్నామనుకో నీకు మరణం అంటే భయము ఉండదు. మనవరాలి పెళ్ళి చూసి పోతాను సార్, శుద్ధులే పోతాను మరణం. ఇంతమంది పెళ్ళిళ్ళు చూసావు, మనవరాలి పెళ్లి చూడాలి. ఇప్పుడు ఏమమ్మా నువ్వా మనవరాలి పెళ్లి చూడబోతే ఏమి నీకు, మనవరాలి పెళ్లి చూసి ఆమె పుట్టిన పెళ్ళి ముది మనని పెళ్లి చూసిపోతా అంతలే. వెళ్ళాలి టైం వస్తే, నువ్వు కళ్ళు ముయ్యి, ఎంత ఆనందమో తెలుసా. దగ దగ మెరయు సూర్యకాంతము వలెనే, అది సూర్యకాంతము వలెనే, చప్పల గట్టిగా, జ్వలించుచున్న దివ్యమైన మహిమ నగరములు, కిరీటములు ధరించిన వారై ఆనందగానముతో సంచరించెదరు. ఆనందమే పరమానందమే మన యేసుతో జీవితం. నిర్మలమైన బంగారు వీధులు, బురద వీధులు కాదు, బంగారు వీధులు నివాసం వేస్తున్నాము. హల్లెలూయా. ఆనందమే పరమానందమే మన యేసుతో జీవితం. నిర్మలమైన బంగారు వీధులు, దేవునితో విహారం. యేసయ్యతో విహారం చేస్తాం ఆ వీధుల్లో. నూతన యెరూషలేము పాడాలా, గట్టిగా పాడాలి. అలంకరించబడిన పరిశుద్ధుల స్వాస్థ్యముకై, అలంకరింపబడిన పరిశుద్ధుల స్వాస్థ్యముకై. హల్లెలూయా. బిడ్డరా, ఈ రోజు నుంచి మన మరణానికి భయపడాల్సిన అవసరము లేదు. మీకేం కాదు. ఇశ్రాయేల్ పాస్ట్ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయండి. మీకు పెట్లు తెచ్చి మిమ్మల్ని ఘనంగా చేసే బాధ్యత. ఏందో ఈ పాస్ట్ అట్లా మాట్లాడుతుంది, ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేనేదో నన్ను పిలిస్తే ముందు మీరు రాకుండా ఉండబాకడమ్మా, మీరు కూడా రావాలా. అందరూ చేయాలి మీ తండ్రిది. ఎవరు ముందు పోయినా ఎవరు వెనకపోయినా పోయేది మాత్రం వాస్తవం. కాబట్టి ముందు పోయినా వెనకపోయినా బురద వీధులు కాదు, ఏ వీధులు మనకి బంగారు వీధులు ఉన్నాయి. ప్రియునితో విహారం చేస్తాం యేసు నామములో. నాకైతే ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది, చేసే పని ఉంది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. ముసలి వికెట్లు ఉన్నాయి కొన్ని, టెన్షన్ పడబాకండి. మిమ్మల్ని ఆశీర్వాదకరంగా సాగనంపుతాము. ఒక తల్లి చెప్తుంది, 15,000 ఇస్తాను పాస్టర్ గారు, నాది బాగా చేయండి అని. సరే ఇయ్యమయ్యి, నీకు పెద్ద కారు తెచ్చి ఏంటంటే ఎలా దాని ఉంటారు అనా, బంగారంతో చూడండి, వైకుంఠ రథయాత్ర అని బండ్లు ఉంటాయి. అవసరమైతే ఆ బండికి మొత్తం పూలు కొట్టించి ఈ బిడ్డంటే పెట్టి తీసుకెళ్ళ, నన్ను బాగా చేయాలి పాస్టరా, 15,000 ఇచ్చి పెడతా నీకు, నా సమాధి నువ్వే చేయాలి. నేను చెప్పి దేవుడు చేస్తాను నీకు.
ధైర్యం ఉండు. మరణం గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. మరణాన్ని జయించిన యేసు మనతో ఉన్నాడు. యేసు నామములో. పాపం గురించి భయపడాల్సిన అవసరమో లేదు. యేసయ్య మనతో ఉన్నాడు. ఒప్పుకుంటే మొత్తం కడిగేస్తాడు. సాతాను గురించి భయపడాల్సిన అవసరమో లేదు. వాడిని ఎప్పుడూ మన ప్రభు జయించాడు. క్రీస్తు పునరుద్ధానం వల్ల మనకు కలిగిన ఈ విజయాలను తలంచుకుంటూ ఈ నెల రోజుల్లో ఏదైనా కొంచెం పొరపాట్లు పడితే ఒప్పుకునే కార్యక్రమంలో 2 నిమిషాలు టైం ఇస్తున్నాను మీకు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం.